గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఏంటి డల్ అయిపోయారు? 8 o'clock కోసం వెయిట్ చేస్తున్నారా? అవుతుందండి, త్వరగానే అయిపోతుంది. సో జస్ట్ ఒక 1.5 hour అంతే. మీ 8 మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, హ్యాపీ. జస్ట్ ఫీల్ అవ్వడానికైనా కొంచెం బాగుంది కదా, అలా ఫీల్ అవ్వండి. సో నో చాయిస్. ఓకే, గుడ్. మెటీరియల్స్ ఓపెన్ చేయండి. మెటీరియల్స్ ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసామండి? విజన్ స్టార్ట్ చేసామా? ఓకే, సి విజన్. విజన్ అంటే ఏంటండి అంటే అల్టిమేట్గా ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్లో వాళ్ళు అల్టిమేట్గా అసలు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ ద కంపెనీ వాంట్స్ టు బీ ఇన్ ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, దట్ విల్ బీ డెల్ట్ ఇన్ ద విజన్ స్టేట్మెంట్లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం విజన్ స్టేట్మెంట్స్ రిలేటెడ్గా ఆల్రెడీ డిస్కస్ చేసామండి. డిఫరెంట్ కంపెనీస్ యొక్క విజన్స్ ఏంటి అనేది క్లియర్. ఆ తర్వాత సింపుల్గా అండి విజన్ వచ్చేసరికి మనకి ఏంటండి అంటే ఐ థింక్ లాస్ట్ టైం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటండి అంటే అమెజాన్. డూ యూ నో హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ అమెజాన్ ఎవరండి? ప్లే స్టోరా? కాదు కదా. ఎవరు? జెఫ్ బెజోస్. కరెక్టా? సో యాక్చువల్గా అఫ్కోర్స్ షార్ట్లో చెప్తాను చూడండి. జస్ట్ యూ కెన్ లింక్ దట్ కాన్సెప్ట్ టు దిస్ విజన్. అర్థమవుతుందా? ఏంటండి అంటే జెఫ్ బెజోస్ ఏం చేశారండి అంటే ఇనిషియల్లో హీ హాజ్ వన్ ఐడియా. యాక్చువల్గా హీ వాజ్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ హీ హాజ్ బెటర్ శాలరీ అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ బెస్ట్ కంపెనీ. ఒక బెస్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. బట్ అయినా కానీ ఏంటండి అంటే అతనికి ఏంటంటే అంటే ఆ కంపెనీస్లో ఇలా వర్క్ చేయడం అతనికి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే అంటే అతను ఏదో ఒకటి బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి డెవలప్ చేయాలి, సంథింగ్ హీ వాంట్స్ టు ట్రై. సో అందుకోసం ఏం చేశారు, జాబ్ ఏదైతే ఉందో జాబ్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు అండ్ హీ హాజ్ గెటింగ్ ద బెస్ట్ ప్యాకేజ్ వస్తున్నా కానీ ఆ జాబ్ అనేది అక్కడ వదిలేసేసి హీ వాంట్స్ టు స్టార్ట్ వన్ ఆన్లైన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకున్నారు. అతనికి ఐడియా వచ్చింది ఆ టైంలో. సో దట్స్ వై అతను ఏం చేశారండి అంటే అఫ్కోర్స్ ఎవ్రీ వన్ వాజ్ అపోజ్, అందరు కూడా అపోజ్ చేస్తారు. సో అసలు బుక్స్ ఆన్లైన్లో సేల్ చేయడం ఏంటి, ఆన్లైన్ స్టోర్ ఏంటి, అసలు ఆ టైంలో అతను స్టార్ట్ చేసిన ఇయర్స్లో ఏంటంటే అంటే దెర్ ఈజ్ నాట్ ప్రాపర్ నెట్వర్క్ ఆల్సో, లైక్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రాపర్గా ఉండేది కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో అందరూ ఏమని చెప్తారండి, అదేంటి నువ్వు అసలు బుక్స్ ఎలా ఆన్లైన్లో ఇలా సెల్ చేస్తావు, దట్ ఈస్ నాట్ పాసిబుల్, అసలు ఇంటర్నెట్ మన దగ్గర సరిగా ఉండదు, అలాంటిది ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ ఎవరు పెడతారు, ఎవరికి నువ్వు డెలివరీ చేస్తావు, ఎవ్రీ వన్ అపోజ్ చేస్తారు. బట్ అయినా కానీ హీ హాజ్ ఎ థాట్ దట్ హీ యాంటిసిపేటెడ్. అతనికి ఒక విజన్ ఉంది నిజంగానే. ఏంటి, లేదు నేను ఏదైతే స్టార్ట్ చేయబోతున్నానో అది నేను సక్సెస్ చేయగలను. దట్స్ వై ఎంతమంది అపోజ్ చేసినా కానీ ఆ టైంలో హీ స్టార్టెడ్. సో జస్ట్ ఒక చిన్న రూమ్ ఒకటి తీసుకొని బుక్స్ అవన్నీ పర్చేస్ చేసేవాళ్ళు. బుక్స్ అవన్నీ తీసుకొచ్చి అతని స్టోర్లో అంటే ఆ బుక్స్ ఏవైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అతను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి ఆ వెబ్సైట్లో ఆ బుక్స్ రిలీజ్ చేసేవాళ్ళు. కస్టమర్స్ ఎవరైతే ఇనిషియల్ అయితే దేర్ ఇస్ నథింగ్, అసలు ఎలాంటివి ఆర్డర్స్ కూడా లేవు. బట్ కొంత టైం తర్వాత ఏంటంటే అంటే ఈ స్టార్టెడ్ రిసీవింగ్ ద ఆర్డర్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ఆర్డర్స్ వస్తుంది. ఒక ఆర్డర్ వచ్చిన వెంటనే అతను ఏం చేస్తారంటే ఆ బుక్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళేసి పర్చేస్ చేసి ప్యాక్ చేసి పంపించేవాళ్ళు. అతనే సింగిల్ పర్సన్ చేసేవాళ్ళు ఇదంతా కూడా. సో అలా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. అలా ఒక టైంకి ఏంటంటే అంటే ఇతను ఏంటంటే అంటే నాట్ ఓన్లీ బుక్సే కాదు, ఇక రిమైనింగ్ థింగ్స్ కూడా మనం ఏంటంటే అంటే కస్టమర్ ఏవైతే నీడ్స్ ఉన్నా అవన్నీ డెలివర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ థింగ్. సో అలా యాడెడ్ వన్ ప్రోడక్ట్ అలాగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి ఒక
ఫస్ట్ ఐ థింక్ సో మనకి అమెజాన్లో ఫస్ట్ 3 to 4 years వరకు దే డిడెంట్ హ్యావ్ ఎనీ ప్రాఫిట్స్, జీరో ప్రాఫిటే లేదు. అయినా కానీ హీ హాజ్ ద విజన్, అతనికి అది ఉంది. ఏంటంటే అంటే కంపల్సరీగా ఫ్యూచర్లో కంపెనీ విల్ బీ ఇన్ ద బెస్ట్ పొజిషన్, కంపెనీ కంపల్సరీగా అచీవ్ చేయగలదు, కంపెనీ సక్సెస్ అవ్వగలదు, అదే విజన్తో ఉన్నారు, అదే హోప్తో ఉన్నారు. దెన్ ఆఫ్టర్ 4 years స్టార్టెడ్ ద ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. దట్స్ ఇట్ అండి. ఇక ఆ తర్వాత దే డిడెంట్ సీన్ బ్యాక్, ఒకసారి కూడా ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు అమెజాన్కి, బికాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, సో అన్ని చోట్ల కూడా దే ఆర్ ఎక్స్పాండ్ అయిపోయారు, అన్ని చోట్ల కూడా వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా దే ఆర్ జనరేటింగ్ ద ప్రాఫిట్స్. అర్థమవుతుందా? సో సింపుల్గా ఏంటండి అంటే మనకి చూడండి, విజన్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యూచర్. అంటే మనం వాళ్ళు అసలు ఫ్యూచర్లో లైక్ అల్టిమేట్గా ఫ్యూచర్ని డిస్క్రైబ్ చేస్తుంది విజన్ అనేది. అండ్ ఇట్ ఆర్టికులేట్స్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ దట్ షేప్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. అంటే వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే అల్టిమేట్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్ అంతా కూడా మనం ఏంటంటే ఆన్లైన్ స్టోర్స్లో ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద జెఫ్ బెజోస్. నేను ఏదైతే సర్వీసెస్ స్టార్ట్ చేశానో కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదంతా కూడా వాళ్ళ హ్యాండ్స్కి వెళ్ళిపోవాలి. సో త్రూ ద ఆన్లైన్ ఇట్ నీడ్స్ టు ట్రాన్స్ఫర్. సో ఆన్లైన్లోనే మొత్తం వీళ్ళు ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఆర్డర్ కస్టమర్ హ్యాండ్స్ వరకు వెళ్ళాలి. దట్ ఈస్ హిస్ విజన్. సో చూడండి, ఇట్ ఆర్టికులేట్స్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ దట్ షేప్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. ఆర్గనైజేషన్ స్ట్రాటజీ ఏంటండి? ఆర్గనైజేషన్ స్ట్రాటజీ అదే, లైక్ ఏంటంటే అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా కస్టమర్స్కి త్రూ ద ఆన్లైన్ వెళ్ళాలి అండ్ వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేయాలి. దానికోసం ఏంటంటే అంటే అదే విజన్, అతని విజన్ కూడా అదే కదా. విజన్ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్ అంతా కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆన్లైన్ సర్వీసెస్ యూటిలైజ్ చేయాలి అందరూ కూడా. సో కస్టమర్ ఏది కావాలన్నా కానీ అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దే నీడ్ టు గెట్ దట్, అది వాళ్ళకి వచ్చేసేయాలి. అదవుతుందా? సో అంటే ఏంటంటే అంటే దట్ ఈస్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ దట్ షేప్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. అంటే మనకి విజన్ అనేది ఏంటి అంటే మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్ అనేది విజన్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇట్ ఇండికేట్స్ వే ద ఆర్గనైజేషన్ ఈస్ హెడెడ్ అండ్ వాట్ ఇట్ ఇంటెన్స్ టు బీ. అంటే ఆర్గనైజేషన్ అసలు దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అండ్ ఏ రూట్లో వెళ్తుంది, దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ దిస్ స్ట్రాటజీ. విజన్లో ఒక విజన్ స్టేట్మెంట్ చూసారంటే మీకు తెలిసిపోతుంది, ఓకే కంపెనీ ఇలా వెళ్దాం అనుకుంటున్నారు, కంపెనీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ ఇది. యూ కెన్ నో విత్ ద విజన్ స్టేట్మెంట్. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇవన్నీ. నైక్ కంపెనీ యొక్క విజన్ చూసాం మనం. నైక్ కంపెనీ యొక్క విజన్ స్టేట్మెంట్ ఏంటండి? ఇన్నోవేషన్ క్రియేట్ చేయాలి అండ్ మనకేంటండి అంటే ఎప్పటికప్పటికి న్యూ ట్రెండ్స్ అనేది తీసుకురావాలి, ఇన్స్పిరేషన్ తీసుకురావాలి అథ్లెటిక్స్ షూస్లో. అంటే ఆ విజన్ చూసిన అంటే అది ఆ యొక్క కంపెనీ యొక్క విజన్ అది. అంటే మనం ఇప్పుడు నైక్ షూస్ చూసిన నైక్ కంపెనీ గురించి ఆలోచిస్తే ఓకే వీళ్ళు అల్టిమేట్గా ఏంటంటే అంటే ఫ్యూచర్లో కూడా ఇన్నోవేషన్గా ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఇన్స్పిరేషనల్ యాక్టివిటీస్ విత్ దీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఇన్స్పిరేషన్ కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు. సో అది వాళ్ళ విజన్. సో జస్ట్ లైక్ మనం ఏంటంటే అంటే వీ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ ద కంపెనీ, లైక్ కంపెనీ ఫ్యూచర్ అనేది ఏంటి అనేది మనం ప్రిడిక్ట్ చేయడానికి ఈ విజన్ స్టేట్మెంట్స్ యూజ్ అవుతాయి. అదవుతుందా? సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఏంటంటే అంటే మీ యొక్క విజన్ ఏంటి అంటే లైఫ్ టైం గోల్ ఏంటి అంటే నథింగ్ బట్ ఏంటంటే టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్లో సక్సెస్ అనేది సంపాదించాలి, లేదా టాప్ నెంబర్ 1 రిచ్ పొజిషన్లో యూనిట్ టు బి దేర్. అదవుతుందా? ఇండియాలో టాప్ రిచ్ ఎవరైతే ఉన్నారో అందులో ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. ఛాన్స్ కదా, వెళ్ళలేరా? పాసిబిలిటీ లేదండి. ఛాన్స్ ఇస్ దేర్, యూ కెన్. లైఫ్ టైం గోల్ అది. సో మీరు ఎప్పుడైనా అచీవ్ చేయగలరు అది, ఇఫ్ యూ కెన్. మీరు అంటే దట్ ఈస్ దోస్ ఆర్ ద విజన్స్. లైక్ మీరు అది అచీవ్ చేయాలనుకోవడం లాంగ్ టర్మ్, దట్ ఈస్ ద విజన్. దానికోసం యూ నీడ్ టు డూ సమ్ వర్క్స్. ఓకేనా? సో ఇదే మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే అంటే స్ట్రాటజిక్ విజన్. చదవండి, ఎవరు చదువుతారా? స్టార్ట్ చేయండి. స్ట్రాటజిక్ విజన్ చదవండి. delineates well conceived visions. Okay, I think ఇది కూడా మనం డిస్కస్ చేసాం.
అంతేనండి. ఏ స్ట్రాటజిక్ విజన్ డిస్కస్ మేనేజ్మెంట్స్ ఆస్పిరేషన్స్ ఫర్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ రిలేటెడ్గా మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు, మీ ఆస్పిరేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి స్ట్రాటజిక్ విజన్లో తెలిసిపోతాయి. అండ్ స్ట్రాటజిక్ విజన్స్, ఒక విజన్ ఎలా ఉంటుంది అంటే దట్ ఆర్ డిస్టింక్టివ్, అంటే ఏంటండి అంటే డిఫరెంట్గా ఉంటుంది, లైక్ సిమిలర్గా ఉండదు, ఇట్ వాస్ డిస్టింక్టివ్. అర్థమవుతుందా? మీరు ఏ కంపెనీ విజన్ చూసినా కానీ ఇట్ వాస్ డిఫరెంట్, యాజ్ ఈస్ కాపీ పేస్ట్ అక్కడ ఉంటుంది మనకి. అర్థమవుతుందా? సో అండ్ స్పెసిఫిక్ టు ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్, బికాజ్ ఎందుకండి అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి స్పెసిఫిక్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కలా ఉంటుందండి. అర్థమవుతుందా? అందరి విజన్ సేమ్ విజన్ ఉంటుందా? సంథింగ్ చేంజెస్ ఉంటాయి, సంథింగ్ దెర్ ఈస్ చేంజెస్. సో దట్స్ వై ఏంటంటే విజన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే డిస్టింక్టివ్గా ఉంటుంది అండ్ స్పెసిఫిక్ టు ద ఆర్గనైజేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ ది అవాయిడ్ జనరిక్ అంటే సిమిలారిటీ, లైక్ ఆల్రెడీ ఎవరైతే యూస్ చేశారో ఆ విజన్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఆ స్టేజ్గా వాళ్ళు కాపీ చేయరు. సో ఎప్పటికప్పటికి న్యూ విజన్స్ అనేది డ్రాప్ చేస్తారు. అండ్ ఫీల్ గుడ్ స్టేట్మెంట్స్ అంటే మనకి లైక్ ఏంటంటే అంటే జస్ట్ కాపీ పేస్ట్ అండ్ నార్మల్ వర్డ్స్ ఏమి ఉండవు, లైక్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హ్యాపీనెస్, దట్స్ అలా చిన్న థింగ్స్ ఏమి ఉండవు. లైక్ అల్టిమేట్గా ఒక బిజినెస్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నారంటే యూ విల్ గెట్ ద ఫుల్ పిక్చర్, లైక్ ఒక ఫ్యూచర్లో ఈ ఆర్గనైజేషన్ యొక్క వాల్యూస్ ఏంటి, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, దట్ విల్ బి ఫైండ్ అవుట్ విత్ దిస్ విజన్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసామండి. సో ఇది చదవండి. స్ట్రాటజిక్ విజన్ స్పెసిఫైస్ ప్రైమర్లీ 3 ఎలిమెంట్స్. అది చదవండి. చూడండి, ఒక స్ట్రాటజిక్ విజన్ స్పెసిఫైస్ ప్రైమర్లీ 3 ఎలిమెంట్స్, అంటే మీరు ఒక స్ట్రాటజిక్ విజన్ తీసుకున్నారంటే ఆ విజన్లో మనకి 3 ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే అంటే ఫస్ట్ వన్, ఒక మిషన్ స్టేట్మెంట్ని ఫామ్ చేయడం దట్ డిఫైన్స్ వాట్ బిజినెస్ దట్ ది కంపెనీ ప్రజెంట్లీ ఇన్, అంటే అసలు మనం కరెంట్ ఏ బిజినెస్లో ఉన్నాం, అండ్ హూ వీఆర్ అండ్ వేర్ వీఆర్ నౌ, అంటే అసలు మనం కరెంట్లో ఏ బిజినెస్లో ఉన్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం అసలు ఎవరు, మన ఇండస్ట్రీలో మనం ఎలాంటి ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం. అర్థమవుతుందా? దట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్. మిషన్ స్టేట్మెంట్ అంటే మీ మిషన్ స్టేట్మెంట్ ఏముంటుందండి, సీఎంఏ. అర్థమవుతుందా? వై యూ ఆర్ హియర్ అంటే సీఎంఏ క్వాలిఫై అవడానికి, దట్ ఈస్ యువర్ మిషన్ స్టేట్మెంట్. విజన్ ఈజ్ అల్టిమేట్గా యూ నీడ్ టు బి సక్సెస్ఫుల్ పర్సన్, యూ నీడ్ టు బి లైక్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, దట్ ఈస్ విజన్. మిషన్ వచ్చేసరికి హూ వీఆర్ అండ్ వై యూ ఆర్ హియర్, ఎందుకు ఇక్కడ ఉన్నారంటే టు క్వాలిఫై సీఎంఏ ఆర్ సిఏ. అర్థమవుతుందా? టు క్వాలిఫై సీఎంఏ అండ్ సిఏ యూ ఆర్ హియర్. అర్థమవుతుందా? సేమ్ మనకి ఏంటండి అంటే సో స్ట్రాటజిక్ విజన్ ఏదైతే ఉందో మనకి అది స్పెసిఫిక్గా మనకి మిషన్ స్టేట్మెంట్, లైక్ మనం ఎవరం ఏంటి అనేది మనకి తెలుస్తుందండి. అలాగే నెక్స్ట్ చదవండి. ఎస్, సో ఈ మిషన్ స్టేట్మెంట్స్ యూస్ చేయడం వల్ల మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ ఎస్, ఒక విజన్ ఏదైనా మీరు డ్రాఫ్ట్ చేశారంటే అది కంపల్సరీగా క్లియర్గా మెన్షన్ చేయాలి. లైక్ అంటే మీరు ఏ కంపెనీ విజన్ స్టేట్మెంట్ అన్నా ఓపెన్ చేయండి, అది క్లియర్గా మెన్షన్ చేస్తారు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఎలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాల్యూస్ ఇస్తున్నారు కస్టమర్స్కి. సో ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్లీ మెన్షన్డ్, క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఈ బేసిక్ ఎలిమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఒక స్ట్రాటజిక్ విజన్ మీరు ఫ్రేమ్ చేస్తున్నారంటే మీరు అసలు హూ వీఆర్, వేర్ యూ వాంట్ టు గో, అండ్ మీరు ఏదైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బెస్ట్ స్ట్రాటజిక్ విజన్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ స్ట్రాటజిక్ విజన్, ఒకసారి స్ట్రాటజిక్ విజన్ ఉందంటే మనకేంటంటే క్లియర్లీ ప్రొవైడ్ ద డైరెక్షన్, అంటే కంపెనీ ఏది ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఒకసారి మీకు ఒక విజన్ స్టార్ట్ చేశారు, ఒక విజన్ ఉందంటే కంపెనీకి, యూ విల్ ఫాలో దట్. అర్థమవుతుందా? మీకు ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటి, యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ విజన్ యూ విల్ ఫాలో. అర్థమవుతుందా? అది సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఫాలో అవుతారా లేదా? మీరు అవ్వాలనుకున్నప్పుడు అది ఆల్రెడీ మీరు డ్రాఫ్ట్ చేశారంటే అది అవ్వాలంటే ఎలా చేయాలో చేస్తారు కదా, అదే ఫాలో అవుతారు. సేమ్ కంపెనీస్ కూడా అంతే. ఒకసారి స్ట్రాటజిక్ మనకి ఏంటండి అంటే వాళ్ళు విజన్ ఏదైతే రాసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అసలు డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఫాలో అవ్వాలనేది దే విల్ డిసైడ్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై ద నీడ్ ఆఫ్ చేంజింగ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డైరెక్షన్ ఆర్ ప్రొడక్ట్స్ అంటే ఈ విజన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం ఏదైనా చేంజ్ అవ్వాలా, అంటే మనం సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నప్పుడు
మనం అఫ్కోర్స్ సిఎంఏ చేస్తున్నాం. సో సిఎంఏ తర్వాత మీరు ఏంటంటే జాబ్కి వెళ్తున్నారు. సో జాబ్కి వెళ్ళకుండా ఇంకా అదర్ థింగ్స్ ఏదైనా చేయాలా, నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ పెట్టాలా, సో దట్ ఏదైనా చేంజెస్ కావాలా. అల్టిమేట్గా మీ విజన్ అనేది, మీరు ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఆ విజన్ సక్సెస్ అవ్వాలంటే వాట్ థింగ్స్ యూ నీడ్ టు చేంజ్, మీరు ఏం చేంజ్ చేయాలి. సో లేదా ప్రిపరేషన్ ఎలా చేస్తారు, సో ఈ ప్రిపరేషన్ చేంజ్ చేయాలి, సో ఈ టైంలో ఇది కంప్లీట్ చేయాలి, తర్వాత ఈ టైం తర్వాత నెక్స్ట్ ఇంకొక ఈ కోర్స్ చదవాలి, అలా ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేయాలి. అదవుతుందా? నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో మనం ఏ ఆర్గనైజేషన్లో ఉన్నామో ఆ ఆర్గనైజేషన్లో ఏంటంటే అండి, వీ నీడ్ టు క్రియేట్ ప్యాషనేట్ ఎన్విరాన్మెంట్. అదవుతుందా? అంటే ఎక్కడ మన ఎంప్లాయీస్ అందరికీ కూడా, మన ఆర్గనైజేషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికప్పటికి మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో మన కంపెనీ వీఆర్ హియర్, మనం ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక 5 yearsలో ఇక్కడ అచీవ్ చేయబోతున్నాం. అర్థమవుతుందా? అలా వాళ్ళకి మోటివేషన్ ఇచ్చామనుకోండి, అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా, అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్, దే విల్ ఆల్సో ఫీల్ మోటివేటెడ్ అండ్ దే విల్ డూ ద వర్క్ యాజ్ పర్ ద విజన్. అంటే కంపెనీ విజన్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయడానికి వాళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. దట్స్ వై విజన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ క్రియేట్స్ ప్యాషనేట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఆటోమేటిక్గా మన యొక్క విజన్ అనేది ఇట్ విల్ క్రియేట్ ద ప్యాషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సింపుల్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో మన విజన్ వల్ల ఏంటంటే అంటే ఇట్ ఆల్సో లీడ్స్ టు క్రియేటివిటీ ఇన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. సో మన కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రిలేటెడ్గా ఏంటంటే అంటే ఇట్ విల్ క్రియేట్ లైక్ ఏంటంటే అంటే ప్రతి మెంబర్లో కూడా ఒక క్రియేటివిటీ ఉంటే దట్ విల్ ఫైండ్ అవుట్ విత్ దిస్ విజన్. అంటే మన విజన్ చెప్పేసాం, మన విజన్ ఏంటో చెప్పేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నారండి. ఎలాన్ మస్క్ ఏంటి, హీ డిసైడెడ్ లైక్ ఫ్యూచర్లో ఇది అచీవ్ చేయాలి ముందుగానే రాసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ లైక్ ఈవీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈవీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు బిఫోర్ దట్ అంటే అతను ఈ ముందుగానే ప్రిడిక్ట్ చేసేసి మనకి ఏంటంటే అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈవీ కార్స్ యొక్క ఎవల్యూషన్ అనేది చాలా పెరగడానికి ఛాన్స్ ఉందని అతను ముందుగానే ఐడెంటిఫై చేసి హీ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. కరెక్టా? అతని విజన్ కూడా ఏమంటుందండి, సో అల్టిమేట్గా ఏంటంటే అంటే ఇన్ టోటల్ వరల్డ్ని మనం ఏంటంటే అంటే హీ నీడ్స్ టు బి కనెక్టెడ్ విత్ సో మెనీ లైక్ ఫ్యూచరిస్టిక్, లైక్ ఫ్యూచర్లో ఏదైతే యాంటిసిపేషన్ ఉందో అవన్నీ ముందుగానే ప్రజెంట్ చేసేయాలి, ముందుగానే ఫైండ్ అవుట్ చేసి కస్టమర్స్కి ఏవైతే నీడ్ఫుల్స్ థింగ్స్ ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేయాలి. అలా అనుకున్నప్పుడు చూడండి, ఆ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో దే విల్ ఆల్సో లైక్ వాళ్ళకు కూడా మనం ఏంటంటే అంటే మన విజన్ ఇది. సో కంపెనీస్ ఫ్యూచర్లో ఈవీ కార్స్ యొక్క డిమాండ్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఈవీ కార్స్ యొక్క డిమాండ్ పెరగడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు సో మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్. మన విజన్ ఇది లైక్ ఏంటంటే ఫ్యూచర్లో నెంబర్ 1 ఈవీ కార్స్లో మనమే ఫస్ట్ నెంబర్లో ఉండాలి. దట్ ఈస్ మన విజన్ డ్రాఫ్ట్ చేస్తాం. అలా డ్రాఫ్ట్ చేసామంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా ఏంటంటే అంటే మనం కొంత క్రియేటివిటీ ఎవరికైనా ఉంటే అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఎంప్లాయీస్ కూడా వచ్చి చెప్తారు, సార్ మీరు ఫ్యూచర్లో ఇది అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇది చేంజ్ చేయండి, ఈ కార్స్లో ఈ బ్యాటరీ కాకుండా ఈ బ్యాటరీ యూస్ చేస్తే ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుందేమో, సో మనం టాప్ నెంబర్ 1లో ఉండొచ్చు, కాస్ట్ తగ్గుతుంది. సో అలా క్రియేటివిటీ కూడా వాళ్ళు ఎవరికైనా ఉంటే దే విల్ ప్రొవైడ్. ఎలా ప్రొవైడ్ చేస్తానండి, వాళ్ళకి తెలుసు లైక్ విజన్ ఏంటి, అల్టిమేట్గా కంపెనీ ఏం అచీవ్ చేయాలో మనం చెప్పేసాం కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకి తీసుకొచ్చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో అఫ్కోర్స్ మనకి ఏంటంటే అంటే విజన్ స్టేట్మెంట్ వల్ల ఏంటంటే అంటే ఇట్ విల్ క్రియేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో యూ విల్ బీ లైక్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో అంతా మీరు యూ క్యాన్ డూ ఇన్ యువర్ వేస్. మీరు ఎలాగైతే చేయాలో అవన్నీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చేయగలరు. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ బెనిఫిట్ అంటే ఒక విజన్ స్టేట్మెంట్ ఉండడం వల్ల, ఒక విజన్ అనేది ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫర్ కంపెనీ అయినా అయి ఉండొచ్చు, ఫర్ ఇండివిజువల్ పర్సన్స్కి అయినా ఒక విజన్ ఉంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఓకే బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నారండి. చూడండి, ఎగ్జలరేటింగ్ అంటే ఒక విజన్ ఉంది అంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇట్ ఇన్స్పైరింగ్. అంటే మనకి ఒక విజన్ చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే కంపెనీ నిజంగా ఇంత అచీవ్ చేద్దాం అనుకుంటున్నారా, సూపర్, ఒక ఇన్స్పిరేషన్. ఓకే కంపెనీ నిజంగా వాళ్ళు ఫ్యూచర్లో ఇంత అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, సో మనం కూడా ఏదో ఒకటి అచీవ్ చేయాలి, కంపెనీ కోసం మనం కూడా ఏదో చేయాలి. సో లేదా మీరు ఇంకొక కంపెనీ అనుకుంటే ఓకే ఈ కంపెనీ యొక్క విజన్ చూడ ఎంత బాగుందో, సో మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది మీకు. విజనరీ లీడర్స్ ఉన్నారా మనకి, లైక్ ఎనీవన్, లైక్ మనకి ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం,
ఓకేనా. లైక్ ఇక చాలామంది మనకి డిఫరెంట్ ఓల్డెన్ డేస్లో మనకి ఏంటంటే ఎనీథింగ్ సైంటిస్టులు కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క విజన్ ఏదైతే ఉందో వాళ్ళ విజన్ చూస్తే మీకు మనకి ఏమనిపిస్తుందండి, ఒక ఇన్స్పిరేషన్ వస్తుందా లేదా? వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం లేదా? ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తే మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుందా లేదా? కరెక్టా? ఏపీజే అబ్దుల్ కలాం అల్టిమేట్గా లాస్ట్ టైంలో మనకి ఏంటంటే లాస్ట్లో కొన్ని థింగ్స్ ఇచ్చారు, లైక్ అతని అసెట్స్ ఏమున్నాయని. అవునా? అతని అసెట్స్ వచ్చేసరికి అతనికి ఈ డోంట్ హ్యావ్ ద ఫండ్స్. అతనికి లాస్ట్ టైంలో కూడా ఎట్ ద లాస్ట్ స్టేజ్లో కూడా ఈ డోంట్ హ్యావ్ ఫండ్స్. అతని దగ్గర ఎక్కువ ఫండ్స్ ఏం లేవు. అర్థమవుతుందా? జస్ట్ అతనికి ఒక 4-5 pairs ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి, ఇంకా జస్ట్ ఒక సంథింగ్ అతనికి ఎంతో క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది అలా అంతే. ఇంక అంతకంటే ఎక్కువ అతనికి అసెట్స్ ఏం లేవు, అతనికి ఇన్కమ్ కూడా ఏం లేదు. అర్థమవుతుందా? జస్ట్ అతను ఏంటండి అంటే అతనికి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ ద్వారా మాత్రమే అతను హీ డన్ ఆల్ ద థింగ్స్, అన్ని థింగ్స్ కూడా చేశారు. సో ఇలా మీరు ఏంటంటే అతను ఏదైతే చేశారో అతని యాక్టివిటీస్ అన్ని కూడా చెక్ చేసుకుంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుందా లేదా? ఎస్, హీ డిడ్ లైక్ దిస్. సో ఇలా చేశారంటే సంథింగ్ సూపర్ చేశారు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఎగ్జాంపుల్ ఏంటి, ఏపీజే అబ్దుల్ కలాంకి ఒక ప్రొడక్ట్స్ లైక్ మిక్సీయో సంథింగ్ ఒక గ్రైండర్ కంపెనీ సంథింగ్ వాళ్ళు ఒకసారి ఏంటంటే ఫ్రీగా వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చేశారు. ఏపీజే అబ్దుల్ కలాంకి ప్రమోషన్ లాగా, సరే ఈ ప్రోడక్ట్ మాకు తీసుకోండి ఫ్రీగా ఇస్తాం పర్లేదు తీసుకోండి అని చెప్పేశారు. సో చెప్పేస్తే అతను ఏం చేశారంటే రిజెక్ట్ చేసినా కానీ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా మనీ తీసుకోవడానికి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. సో ఆఫ్టర్ సమ్ టైం ఏంటంటే అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంతో కనుక్కొని ఆ యొక్క ప్రైస్ ఆఫ్ ద చెక్ అనేది రాసేసి ఆ కంపెనీకి పంపించేశారు. అర్థమవుతుందా? ఆ ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళిపోయారు కంపెనీ వాళ్ళు ప్రమోషన్ కింద. సార్ మీరు సో యు ఆర్ ద బెస్ట్ లీడర్, సో మిమ్మల్ని జస్ట్ లైక్ మేము ఫ్రీగా ఇస్తాం సార్, అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ మాకు హ్యాపీతో మేము ఇస్తున్నాం ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయినా కానీ హీ డిడెంట్ టేక్ ఇన్ దట్, ఎందుకంటే అతను ఉన్న పొజిషన్కి హీ వాజ్ రెస్పెక్టింగ్. సో దట్స్ వై ఏంటంటే అతను ఫ్రీగా తీసుకోకుండా ఆ ప్రైస్ ఎంతో కనుక్కొని ఆ చెక్ అనేది కంపెనీకి పంపించేశారు. ఓకేనా? కంపెనీ ఇప్పుడు కూడా ఆ చెక్ అలాగే వాళ్ళ నోటీస్ బోర్డులో పెట్టేశారు. సో వాళ్ళు కూడా లైక్ అతని యొక్క గుడ్నెస్ అనేది చూపించడానికి ఆ చెక్ అనేది అలాగే వాళ్ళు ఉంచేశారు. వాళ్ళు కూడా దాన్ని ఏంటంటే లైక్ అమౌంట్ అనేది ఎన్కాష్ చేసుకోలేదు. అర్థమవుతుందా? సో దట్స్ లైక్ ఇప్పుడు ఇలా ఒక యాక్టివిటీ చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుందండి, లైక్ నిజంగా బెస్ట్ లీడర్, చాలా మంచి లీడర్ అనిపిస్తుందా? అలాగే కంపెనీ యొక్క విజన్స్ కూడా అలాగే ఉంటాయి. ఏ కంపెనీ యొక్క విజన్ అయినా కానీ ఓకే కంపెనీ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, పబ్లిక్కి ఏంటండి అంటే వాళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అచ్చా హెల్త్ అండ్ వెల్నెస్ చాలా మంచిది అనుకుంటాం లేదా మనం చూసిన వెంటనే? ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ ఏంటంటే కనెక్టెడ్ టు ద ఇప్పుడు కనెక్టెడ్ వరల్డ్ అంతా కూడా టోటల్ ప్రపంచం మొత్తం మీద అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనెక్టెడ్గా ఉంచాలి. సో చూసిన వెంటనే మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, లైక్ చాలా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే నిజంగా అంటే ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేస్తున్నారంట త్రూ దిస్ ఈ కంపెనీ ప్రపంచం మొత్తం కనెక్ట్ చేయగలుగుతుంది. వినడానికి బాగుందా లేదా? ఎగ్జాక్ట్లీ బిజినెస్ స్టేట్మెంట్స్ అన్ని అలాగే ఉంటాయి, ఇన్స్పైరింగ్ అండ్ ఎక్సలరేటింగ్. సో ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేస్తాయి త్రూ ద విజన్స్. నెక్స్ట్ సో విజన్ రిప్రజెంట్స్ ఏంటండి అంటే మనం లైక్ ముందుకు ఎలా వెళ్ళాలి, అలాగే ఏంటంటే అంటే అల్టిమేట్గా జంప్ అహెడ్ సో దట్ ద కంపెనీ నోస్ వాట్ ఇట్ ఈస్ టు బి. అల్టిమేట్గా ఫ్యూచర్లో ఒక్కసారిగా వాళ్ళు ఏం అచీవ్ చేయాలి, సో ఫ్యూచరిస్టిక్గా వాళ్ళు ఏం అచీవ్ చేయాలి ఏంటనేది మనకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ వెళ్ళిపోయిన తర్వాత ఏం అచీవ్ చేయాలి దట్ విల్ బి డిసైడెడ్. నెక్స్ట్ ఎస్, గుడ్ విజన్ ఎప్పుడు కూడా మనకి ఏంటండి ఒక కామన్ ఐడెంటిటీ ఉంటుంది. అంటే ఏంటండి అంటే ఎంప్లాయీస్ అందరికీ మనం చెప్పేసాం, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అచీవ్, ఒక 5 yearsలో మనం ఇది అచీవ్ చేయాలి. సో అందరూ కూడా ఏంటంటే ఈక్వల్గా ఆ యొక్క ఏదైతే వాళ్ళు అచీవ్ చేయాలో అందరూ కూడా ఈక్వల్గా ఉంటుంది మైండ్లో. అందరూ కూడా ఏంటంటే మనం ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్నామో అది ఎంప్లాయీస్ కూడా అదే చెప్పేసాం మనం. అదవుతుంది మనం ఒక 5 yearsలో టాప్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. మన కంపెనీ మన కార్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రొడ్యూస్ చేసే కార్స్ టాప్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలనుకున్నాం. అదే మనం ఎంప్లాయీస్ కూడా చెప్పేసాం. సో మనం ఏదైతే అనుకుంటున్నామో అదే వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఇచ్చేలాగా మనం చేస్తాం త్రూ దిస్ విజన్. అర్థమవుతుందా? మన విజన్ స్టేట్మెంట్ వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో ఎంప్లాయీస్ కూడా అదే అనుకుంటున్నారు. షేర్డ్ విజన్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఎస్, గుడ్ విజన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే కాంపిటేటివ్, ఒరిజినల్ అండ్ యూనిక్. సో అంటే వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి విజన్స్ అనేది, బికాజ్ చెప్పాను కదా రిపీటెడ్గా ఉండవు, లేకపోతే కాపీ పేస్ట్ ఉండదు. సో
వాటికి ఆ కంపెనీ ఆర్గనైజేషన్కి స్పెసిఫిక్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోస్టర్ రిస్క్ టేకింగ్. ఎస్, గుడ్ విజన్స్ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే అంటే సో రిస్క్ టేకింగ్గా రిస్క్ తీసుకునేలాగా ఉంటాయి. అండ్ అలాగే ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్. అర్థమవుతుందా? చెప్పండి. ఎలాన్ మస్క్ ఏం చేశారండి అంటే ఒక హైపర్ లూప్ అని ఒకటి సంథింగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఒక టనల్ క్రియేట్ చేసేసి ఒక 400-500 కిలోమీటర్స్ని చాలా తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేసేలా చేస్తున్నారని చెప్పాను. అంటే అదంతా ఎక్స్పెరిమెంటేషన్, లైక్ ఎక్స్పెరిమెంటలేషన్ ఏదైతే ఉందో. బట్ కాకపోతే అతని విజన్ చూడండి. సో జస్ట్ కొంత స్పాన్ ఆఫ్ టైంలో చాలా 400 to 500 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయగలగాలి. దట్ ఈస్ హిజ్ విజన్. అర్థమవుతుందా? బట్ చూడండి, ఇట్ టేక్ సమ్ రిస్క్ ఉంటుంది, అలాగే కొంచెం ఎక్స్పెరిమెంటల్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ కామన్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో గుడ్ విజన్ అంటే ఏంటంటే మీరు రేపు ఏం చేయాలని ఆలోచించుకోవడం కాదు, ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మనం ఏం చేయాలి, లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది ఉండాలి త్రూ ద గుడ్ విజన్. నెక్స్ట్ ఎస్, గుడ్ విజన్స్ అంటే గుడ్ విజన్ ఉంది అంటే అది కంపల్సరీగా ఇంటిగ్రిటీ ఉండాలి. లైక్ ఏంటంటే అంటే జెన్యున్గా ఉండాలి. అంటే మీరు ఇప్పుడు డాబర్ కంపెనీ తీసుకుంటే మనం ఏం చెప్పారంటే అక్కడ ఇట్ ప్రమోట్స్ టు ద విల్ డూ ద హెల్త్ అండ్ వెల్నెస్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పారు. అంటే అది జెన్యున్గా ఉండాలి. వాళ్ళు ఏంటంటే విజన్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు చేసే యాక్టివిటీ డిఫరెంట్గా ఉంది, సంబంధం లేదనుకోండి, దెర్ ఈస్ నో యూస్. సో దట్స్ వై ఒక గుడ్ విజన్ అంటే మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్గా అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. అర్థమైందండి ఇంతవరకు? క్లియర్? జస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసినవే. సో విత్ ఎగ్జాంపుల్స్తో లైక్ ఇంకా మనం కేస్ స్టడీస్ కూడా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. సో ఆ కేస్ స్టడీస్ కూడా కావాలంటే మాత్రం ఒకసారి ప్రీవియస్ బేసిక్ క్లాస్ రిఫర్ చేయండి. యాస్టీజ్ ఇదే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియర్? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్. బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక కేస్ స్టడీ డిస్కస్ చేద్దాం. మహీంద్రా అండ్ మహీంద్రా తెలుసు కదా? ఓకే, సి తెలుసు కదండి. మహీంద్రా ట్రాక్టర్స్ తెలుసు కదా? చూసారు ఎప్పుడన్నా? చూసారు. చూడండి, యాక్చువల్గా ఏంటండి అంటే వాట్ దే డిడ్ మీన్స్ యాక్చువల్గా వీళ్ళు కూడా అంతేనండి. టోటల్గా 3 పార్ట్నర్స్ వీళ్ళందరూ. సో 1947 టైంలో నుంచి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక ప్లాన్ ఉంది. లైక్ ఐ థింక్ అతని పేరు కూడా అంతేనండి, సంథింగ్ అది వస్తుంది లైక్ ఏంటండి, ఆనంద్ మహీంద్రా. కరెక్ట్, ఆనంద్ మహీంద్రా ప్లస్ ఇంకొక వాళ్ళ బ్రదర్ ఇంకొకతను ఉన్నారు, ఇంకొక పర్సన్, టోటల్గా 3 పర్సన్స్ కలిసేసి వీళ్ళు ఏంటంటే దే ప్లాన్ ఫర్ సంథింగ్ ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ చేద్దాం. బికాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే అంటే ఫ్యూచర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ప్రిడిక్ట్ చేసి దే వాంట్ టు స్టార్ట్ ఇన్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసేద్దామని ప్లాన్ చేసుకున్నారు. బట్ కాకపోతే వీళ్ళ ముగ్గురిలో కూడా ఎవరికి కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి అసలు తెలియదు. అర్థవుందా? 3 మెంబర్స్కి ఎవరికి కూడా తెలియదు. అండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఏంటంటే అంటే ఒక లైక్ మనకి ఏంటంటే అంటే అదర్ కంట్రీ యూఎస్లో వేరే ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఒక జీప్ ఇండియాలో ఫస్ట్ టైం జీప్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు, జీప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు ఇన్ పార్ట్నర్షిప్ విత్ అదర్ కంపెనీ. అదవుతుందా? బికాస్ దే డోంట్ నో ద టెక్నాలజీ, వాళ్ళకి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో కూడా తెలియదు. దట్స్ వై వేరే కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొని దే స్టార్టెడ్ ద జీప్. ఒక జీప్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఏంటి అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఈ 3 మెంబర్స్లో ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో అప్పటికి మనకి ఏంటంటే పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిపోవడం వల్ల పాకిస్తాన్లో అతనికి ఏదో రోల్ వచ్చేసింది. సో ఈ వెంట్ టు దేర్. సో ఇక మిగిలింది 2 బ్రదర్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏం చేశారని అంటే జీప్ స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఇండియాలో వీ కెన్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దిస్ మహీంద్రా అండ్ మహీంద్రా. బికాస్ మనం
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హైయెస్ట్ పర్సంటేజ్లో దే ఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియాలోనే కాదు, అవుట్ సైడ్ కంట్రీస్ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు మనం యూజ్ చేసే టొయోటా కావచ్చు, ఈ కార్స్ అన్నీ కూడా ఏంటండి ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేశారు. అలాంటిది ఒక ఇండియన్ కంపెనీ ఇట్ వాజ్ వెంట్ టు ద అవుట్ సైడ్, ఫారెన్ కూడా వెళ్ళి మన యొక్క ట్రాక్టర్స్ కావచ్చు, వీళ్ళ ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హైయెస్ట్ పర్సంటేజ్లో సేల్ చేయగలుగుతున్నారు. హౌ దిస్ ఈస్ పాసిబుల్ అంటే అసలు ఎలా జరిగింది, అంత సక్సెస్ అనేది ఎలా తీసుకొచ్చారా అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు కదా, యూఎస్ నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీతో లింక్ తీసుకొని దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద జీప్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఏంటంటే అంటే ఆ టైంలో మనకి ఇండియాలో అఫ్కోర్స్ అగ్రికల్చరల్ ఇవన్నీ ఉన్నాయి. సో దట్స్ వై దే వాంట్ టు ప్రొడ్యూస్ ఏ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నారు. బట్ దానికి కూడా దే డోంట్ నో ద టెక్నాలజీ అండ్ హౌ టు డూ. వాళ్ళకు కూడా అప్పుడు కూడా తెలియదు. అప్పుడు కూడా అంతే సేమ్ ఏంటంటే అంటే యూఎస్లో అప్పటికి ఎగ్జిస్టింగ్ ట్రాక్టర్ బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళతో ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. లైక్ పార్ట్నర్షిప్ తీసేసుకొని ఆ కంపెనీ యొక్క సహాయంతో దే స్టార్టెడ్ మేకింగ్ ద ట్రాక్టర్స్. సో అలా అలవాటు చేసుకుంటూ ఏంటంటే సో ఎలా చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ దే ఆర్ లెర్నింగ్, ప్రతిదీ నేర్చుకుంటూ వచ్చారు, ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో అలా డెవలప్ చేసుకుంటూ వచ్చేసారు. సో ఒక టైంకి ఏంటంటే అంటే కస్టమర్ నీడ్స్ ఏంటి, లైక్ మన ఇండియాలో మన యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఏంటంటే అంటే మన దగ్గర కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి కస్టమర్స్ మనకు ఉన్నారు. సో అదంతా చెక్ చేసి లోయెస్ట్ ప్రైస్కి, బెస్ట్ పాసిబుల్ ప్రైస్కి అండ్ గుడ్ క్వాలిటీ ట్రాక్టర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ దేర్ ఎయిమ్. సో అలాగే చేశారు. అలాగే మనకి ఏంటంటే అంటే దే స్టార్టెడ్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఏంటంటే అంటే మనకి అఫ్కోర్స్ అప్పటికి నో కాంపిటేటర్ ఎవరు లేరు. బట్ కొంత టైం తర్వాత ఏంటంటే కాంపిటేటర్స్ వచ్చేసారు, గుజరాత్ ట్రాక్టర్స్ అని. సో అలా డిఫరెంట్ ఇంకొక 2 ట్రాక్టర్స్ ఉండేవి. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ గివింగ్ ద కాంపిటీషన్. మహీంద్రాతో పాటుగా వాళ్ళు కూడా కాంపిటీషన్లో వచ్చేసారు. వీళ్ళు ఏం చేశారండి అంటే అప్పుడు మహీంద్రా వాళ్ళు ఏం చేశారండి అంటే దే టేక్ ఓవర్ దట్ టోటల్ 80% స్టేక్ అనేది తీసేసుకున్నారు ఆ కంపెనీలో. గుజరాత్ ట్రాక్టర్స్ కూడా ఐ థింక్ సంథింగ్ ఒక ట్రాక్టర్స్ ఉందండి. ఆ 2 ట్రాక్టర్స్లో వీళ్ళు ఏంటంటే అంటే టోటల్ స్టేకింగ్ తీసేసుకున్నారు. టోటల్ స్టేక్ అర్థమవుతుందా అంటే ఆ కంపెనీస్ కూడా వీళ్ళే టేక్ ఓవర్ చేసేసి వాళ్ళ యొక్క నేమ్స్ చేంజ్ చేస్తారు. అర్థమవుతుందా, ఒకళ్ళేమో లైక్ మహీంద్రా అని, ఇంకొకటేమో స్వరాజ్ ట్రాక్టర్స్. సో ఇవన్నీ వీళ్ళవే, ఈ కంపెనీస్వే స్వరాజ్ ట్రాక్టర్స్. అర్థమవుతుందా అంటే వాళ్ళ నేమ్ రీనేమ్ చేసేసి వీళ్ళే టేక్ ఓవర్ చేస్తారు. అంటే చూడండి ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీసే. లైక్ మనం ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకంటే కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అక్వైర్ చేసేయాలి. ఇంకా వాళ్ళని కూడా అక్వైర్ చేసామంటే ఇంకా మనకి బెస్ట్ పొజిషన్ వస్తుంది. అండ్ ఇంకా మన కాంపిటీషన్ తట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది వేరే అతనికి. అర్థమవుతుందా. సో దట్స్ వై ఎవరిని కూడా ఎంటర్ అవ్వనీయకుండా ఎప్పటికప్పుడు అక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అచ్చా ఇండియాలో అప్పటికి ఓకే పర్ఫెక్ట్, అంతా మార్కెటింగ్ అంతా అయింది, లైక్ సేల్స్ కూడా మంచిగా జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ వీళ్ళ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే దే నీడ్ టు ఎక్స్పాండ్ టు ద అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. దట్స్ వై ఏం చేశారండి, యూఎస్ మార్కెట్కి వెళ్తే ఇప్పుడు మహీంద్రా తీసుకెళ్ళడం వల్ల దెర్ ఈస్ నో యూస్, బికాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో చాలా ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ అప్పటికే ఎగ్జిస్టింగ్లో యూఎస్ మార్కెట్లో దెర్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్, ఆల్రెడీ ట్రాక్టర్స్ డీలర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేశారండి వీళ్ళ ట్రాక్టర్ డీలర్ని అక్కడ ఒక యూఎస్లో ఒక ట్రాక్టర్ డీలర్ని తీసుకొని ఈ ట్రాక్టర్ అంటే మహీంద్రా ఏదైతే ఉందో దీని ఏంటంటే అంటే అందరూ ట్రాక్టర్ డీలర్స్ దగ్గర అందరూ కూడా వీళ్ళ ప్రోడక్ట్ తీసుకెళ్ళి స్పెసిఫికేషన్స్ చూపించి ఇంత తక్కువగా వస్తుంది, చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, క్వాలిటీస్ కావచ్చు, వీళ్ళు ప్రిపేర్ చేసే ఇంజన్స్ ఇవన్నీ చూపించడం స్టార్ట్ చేశారు. సో అలా డెవలప్ చేస్తూ సో దే స్టార్టెడ్ లైక్ అక్కడ కూడా ఏంటంటే అంటే అక్కడ కూడా మార్కెట్ షేర్ అనేది గెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా. ఆ తర్వాత దే వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇన్ చైనాలో కూడా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. బట్ చైనాలో కూడా అంతే, అప్పటికే ఎగ్జిస్టింగ్లో 2-3 ట్రాక్టర్స్ కంపెనీస్ అనేది ఎగ్జిస్టింగ్స్లో ఉన్నాయి. అప్పుడు వీళ్ళు ఏం చేశారండి అంటే ఇప్పుడు మనం ట్రాక్టర్స్ నార్మల్గా యూస్ చేసేది ఎవరండి, అగ్రికల్చర్లో యూస్ చేస్తారు. సో అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఎక్కువ ఫార్మర్స్ ఆ చైనాలో ఏదైతే ట్రాక్టర్ యూస్ చేస్తున్నారో ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీని అక్వైర్ చేస్తారు. 80% అక్కడ కూడా అక్వైర్ చేస్తారు. అర్థమవుతుందా. అక్కడ కూడా అక్వైర్ చేసి మహీంద్రా చైనా అని ఒక ట్రాక్టర్ రిలీజ్ చేశారు. అక్కడ మహీంద్రా చైనా ఉందండి. అర్థమవుతుందా. బికాస్ లైక్ ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని అక్వైర్ చేసేసారు. సో దట్స్ వై ఏంటండి అక్కడ కూడా మేజర్ స్టేక్ అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందా. సో ఇప్పుడు మన అఫ్కోర్స్ 3 కంట్రీస్ కాదు, అన్ని కంట్రీస్, మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళ ట్రాక్టర్స్ అనేది సేల్ ఉంది. బట్ కాకపోతే మెజారిటీ అంతా టోటల్ సేల్స్లో
అండ్ యూఎస్ అండ్ చైనా అండ్ ఇండియా వీటిలోనే మనకి వీళ్ళకి ఏంటంటే అంటే 70% రెవెన్యూ అనేది ఈ 3 కంట్రీస్ నుంచి వచ్చేస్తుంది. అదవుతుందా? హౌ దట్ అంటే ఒక చిన్న లైక్ దే డోంట్ హ్యావ్ దే డోంట్ నో హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్ సెల్ఫ్. ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయడమో కూడా తెలియదు. అలాంటిది ఒక ఇండియన్ కంపెనీని ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయగలిగారంటే ఎవ్రీథింగ్ విత్ ప్రాపర్ స్ట్రాటజీస్. కరెక్టా? ఎప్పటికప్పటికి ఏంటంటే ఎప్పటికప్పటికి కంపెనీస్ని అక్వైర్ చేయడం, లేదా కంపెనీస్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ నేర్చుకోవడం. సో ఆ తర్వాత మార్కెట్లో వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటీటర్స్ని అక్వైర్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డెవలప్డ్. అదవుతుందా? అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. క్లియర్? అలా మనం ఏంటంటే ఒక ఇండియన్ కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు మన మహీంద్రా కంపెనీ రిలేటెడ్గా ఏదైతే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎవ్రీథింగ్ వాజ్ సేల్ చేయగలుగుతున్నారు. అదవుతుందా? సో దట్ ఈస్ గ్రేట్ థింగ్ రియల్లీ. చూడండి, మీనింగ్ అండ్ యూజ్ ఆఫ్ మిషన్. మీనింగ్ అండ్ యూజ్ ఆఫ్ మిషన్ అంటే ఏంటండి అంటే, చదవండి, ఎవరు చదువుతారు? నెక్స్ట్ రిలాక్స్ అవ్వండి మీరు కొంచెంసేపు. చదువుతారా? చదవండి, మీనింగ్ అండ్ యూజ్ ఆఫ్ మిషన్. చూడండి, మిషన్ అంటే ఏంటండి అంటే, మిషన్ ఇంప్లైస్ ఫండమెంటల్ అండ్ ఎండ్యూరింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ దట్ సెట్ ఎట్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ సిమిలర్ నేచర్. అంటే వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే మనం డిఫరెంట్గా ఏంటి, మనం డిఫరెంట్గా ఏం ప్రొడ్యూస్ చేయగలం. వీళ్ళు డిఫరెంట్గా మనకి ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రాలో వీళ్ళు డిఫరెంట్గా ఏం ప్రొడ్యూస్ చేయగలరంటే నిజంగా ఎలాంటి కస్టమర్కి యూస్ఫుల్లో అలాంటి కస్టమర్స్ని వీళ్ళు టార్గెట్ చేశారు. లైక్ తక్కువ కాస్ట్లో. అదవుతుందా? తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అదవుతుందా? సో అంటే అదర్ ఆర్గనైజేషన్స్ కంటే దే ఆర్ డిఫరెంట్. అందువల్లే మార్కెట్లో అంత పర్సంటేజ్ ఆఫ్ షేర్ అనేది అక్వైర్ చేయగలిగారు. ఎలా అక్వైర్ చేయగలిగారంటే చైనాలో ఆల్రెడీ అప్పటికే 2-3 ట్రాక్టర్స్ ఉన్నాయి. అయినా కానీ మహీంద్రా అండ్ మహీంద్రా బెస్ట్. మళ్ళీ ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ చైనాలో కూడా వీళ్ళ ట్రాక్టర్స్ ఎలా సేల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే తక్కువ కాస్ట్కి రిలీజ్ చేశారు అక్కడ. అదవుతుందా? అక్కడ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీని అక్వైర్ చేసి వీళ్ళ ట్రాక్టర్స్ తక్కువ ప్రైస్కి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అక్కడ ఎక్కువగా ట్రాక్టర్స్ యూస్ చేసే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళే, లైక్ ఫార్మర్స్. అండ్ అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తక్కువ ప్రైస్లో ట్రాక్టర్స్ బాగుండు అనే ఎక్స్పెక్టేషన్. సో వీళ్ళు రిలీజ్ చేశారు, ఆటోమేటిక్గా డిమాండ్ ఇంక్రీజ్ అయిపోయింది. అదవుతుందా? సో అదర్ ఆర్గనైజేషన్ కంటే మనం డిఫరెంట్గా ఏం చేస్తున్నాం, దట్ ఈస్ మిషన్. నెక్స్ట్, సో నార్మల్గా మిషన్ అంటే ఏంటంటే అసలు జనరల్ స్టేట్మెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారు, ఆర్గనైజేషన్ ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది, దట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్, మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్స్. మీ ఒక స్టూడెంట్ ఒక మిషన్ స్టేట్మెంట్ ఏంటండి అంటే లైక్ CMA CI. అదవుతుందా? దట్ ఈస్ యువర్ మిషన్. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ ఒక మిషన్ స్టేట్మెంట్ వల్ల, ఒక మిషన్ అంటే ఏంటంటే ఒక మిషన్ స్టేట్మెంట్ వల్ల అసలు మనం ఎగ్జిస్టెన్స్లో ఆ కంపెనీ ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉందో మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒకసారి చూడండి. మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క మిషన్ స్టేట్మెంట్ చూడండి. మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క మిషన్ స్టేట్మెంట్ ఏంటండి అంటే, we challenge conventional thinking and innovatively use our resources to drive positive change in the lives of our stakeholders and communities across the world to enhance them to rise. This purpose is why we exist. చెప్తున్నారా? మేమున్నది ఎందుకండి అంటే చెప్తున్నారు వాళ్ళు. మేమున్నది ఎందుకండి అంటే ఇన్నోవేషన్ క్రియేట్ చేయాలి. లైక్ కన్వెన్షనల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ మా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకొని పాజిటివ్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. అంటే కస్టమర్స్ యొక్క లైఫ్లో పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి, వాళ్ళకి బెనిఫిట్ క్రియేట్ చేయాలి. అందుకోసం మేము ఉన్నాం అంటున్నారు వాళ్ళు. అదవుతుందా? సింపుల్. చూడండి, ఇక్కడ కూడా మనకి అదే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ది కార్పొరేట్ మిషన్ ఈస్ ద పర్పస్ ఆర్ రీజన్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అంతేనా?
అంటే కంపెనీ ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉందనేది మనకు మిషన్ స్టేట్మెంట్ల ద్వారా తెలుస్తుంది. సో ద మిషన్ ఆఫ్ ద ఫార్మ్ డిఫైన్స్ ఇట్స్ రీజన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక మిషన్ స్టేట్మెంట్ వల్ల కంపెనీ ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉందో తెలుస్తుంది. కంపెనీ ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిస్టెన్స్లో ఎందుకు ఉందండి అంటే ఇన్నోవేషన్ క్రియేట్ చేయాలి. మనకి ఏంటంటే అంటే అలాగే ఏంటంటే అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే నీడ్స్ టు గివ్ సమ్ వాల్యూ. వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఇన్ దేర్ లైఫ్స్ ఇవ్వాలి. సో దానికోసం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ది మహీంద్రా అండ్ మహీంద్రా. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్, సో అల్టిమేట్గా మనకు ఒక కంపెనీ మిషన్ మనకి ఏం చెప్తుందండి అంటే కంపెనీ యొక్క పర్పస్ ఏంటి అండ్ ఇట్స్ ప్రజెంట్ బిజినెసెస్లో వాళ్ళ ప్రజెంట్ బిజినెస్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి అనేది మనకి మిషన్ స్టేట్మెంట్లో తెలుస్తుంది. ఓకేనా? సో మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే యూ కెన్ లింక్ టు యువర్స్. మీరు లింక్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా ఏంటి విజన్ అంటే ఏం చెప్పాను, సక్సెస్ఫుల్ అవ్వాలి. మిషన్ అంటే ఏంటి, సిఆర్సీఎంఏ కంప్లీట్ చేయాలి. అర్థవుందా? నెక్స్ట్, కన్సీవ్డ్ మిషన్. ఎగ్జాక్ట్లీ, ఏ వెల్ కన్సీవ్డ్ మిషన్ స్టేట్మెంట్ డిఫైన్స్ ద ఫండమెంటల్ అండ్ యూనిక్ పర్పస్. అంటే అసలు మనం ఏంటంటే అంటే అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే మన యొక్క పర్పస్ ఏంటి, మనం ఎందుకున్నాం, దట్ విల్ డిఫైన్. అది మనకి డిఫైన్ చేస్తుందండి మిషన్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ, ఇంకా మిషన్ స్టేట్మెంట్ ఇంకా ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అండి అంటే ఒక మిషన్ స్టేట్మెంట్లో కంపెనీ యొక్క వాల్యూస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫిలాసఫీస్ యూస్ చేస్తున్నారు. అర్థమవుతుందా? కంపెనీ యొక్క వాల్యూ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫిలాసఫీ యూస్ చేస్తున్నారు, అండ్ హౌ ఇట్ డస్ బిజినెస్ అండ్ ట్రీట్ ఇట్స్ ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేస్తారు, అది కూడా కావాలంటే ఇంక్లూడ్ చేయొచ్చు. సో విల్ చెక్ వన్స్. The group operates in more than 100 countries across 6 continents with a mission to improve the quality of life of the communities we serve globally. So long-term stakeholders value creation based upon the leadership with trust. టాటా కంపెనీ, టాటా గ్రూప్స్ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఏంటండి అంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ వీ సర్వ్ గ్లోబల్లీ. అంటే వీళ్ళు ఏవైతే వీళ్ళు ప్రొడక్ట్స్ అనేది ఇస్తూ ఉన్నారో, ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ త్రూ లాంగ్ టర్మ్ స్టేక్ హోల్డర్ వాల్యూ క్రియేషన్ బేస్డ్ అపాన్ ద లీడర్షిప్ విత్ ట్రస్ట్. సో లాంగ్ టర్మ్ స్టేక్ హోల్డర్ వాల్యూ అంటే లాంగ్ టర్మ్లో కూడా మన దగ్గర కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మన దగ్గర లాంగ్ టర్మ్లో కూడా ఎంప్లాయీస్, స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడ్స్ ఎంప్లాయీస్, మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాల్యూ క్రియేట్ చేయాలి. మాతో పాటు ఎవరైతే అసోసియేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాల్యూ అనేది క్రియేట్ చేయాలి. నాట్ ఇన్ షార్ట్ టర్మ్లోనే కాదు, లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ టాటా గ్రూప్. అర్థమవుతుందా? దే ఆర్ ఇంక్లూడెడ్. ఇవన్నీ కూడా ఏంటండి ఇంక్లూడ్ చేస్తున్నారు మిషన్ స్టేట్మెంట్లో. అసలు మనం వాళ్ళు ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారో చెప్తున్నారు. అలాగే కావాలంటే అసలు వాళ్ళు ఎలాంటి వాల్యూ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ ఎవరైతే యూటిలైజ్ చేస్తున్నారో దానివల్ల బెనిఫిట్స్ ఎలా వాళ్ళకి వస్తున్నాయి, సో వాళ్ళు ఎలాంటి వాల్యూ అనేది లాంగ్ టర్మ్ వాల్యూ అనేది క్రియేట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్, ఓకే. సో అల్టిమేట్గా ఏంటంటే అంటే షేర్డ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ ఎంప్లాయీస్. అంటే అల్టిమేట్గా షేర్డ్ ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్నారో, ఏదైతే చేస్తున్నారో దట్ విల్ బీ నోన్ టు ఎవ్రీవన్. సో అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి, కమ్యూనిటీస్కి అండ్ ఏ పబ్లిక్ ఇమేజ్ టు ఇంపోర్ట్ స్టేక్ హోల్డర్స్ గ్రూప్స్ ఇన్ ద కంపెనీస్ టాస్క్ ఎన్విరాన్మెంట్. అంటే పబ్లిక్ ఏదైతే ఉన్నారో, పబ్లిక్ మనం ఎవరికైతే మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో సో వాళ్ళని కూడా మనం ఏంటంటే అంటే మనం ఇంక్లూడ్ చేసేసి ఈ మిషన్ స్టేట్మెంట్స్ అనేది మనం డ్రాఫ్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఎస్ చెప్పండి. ఓకే ఎగ్జాక్ట్లీ. చూడండి, ఇప్పుడు భారత్ గ్యాస్ వాళ్ళు మనకి ఇక్కడ మిషన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారండి? అఫ్ కోర్స్ డామినెంట్ బ్రాండ్ ఉండాలి. లైక్ డామినెంట్ బ్రాండ్ అనేది లైక్ వీఆర్ ఇన్ ద టాప్ నెంబర్ వన్ బ్రాండ్ అవ్వాలి. బై బికమింగ్ ఎలాగండి అంటే టాప్ నెంబర్ 1 బ్రాండ్ ఎలా అవ్వాలనుకుంటున్నారు? ట్రెండ్ సెటర్ ఇన్ కస్టమర్ సర్వీస్లో బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అండ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి.
అర్థవుతుందా? అంటే వీళ్ళు అల్టిమేట్గా ఎవరి మీద ఫోకస్ చేశారండి? కస్టమర్ ఓరియంటెడ్. కస్టమర్ని బేస్ చేసుకొని వాళ్ళ మిషన్, అంటే వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ అంతా కస్టమర్స్ రిలేటెడ్. కరెక్టా? నెక్స్ట్. కరెక్టా? ఇది కూడా వాళ్ళదే మిషన్ స్టేట్మెంట్ ఏం రాసుకున్నారండి? ఈజ్ ఏ కస్టమర్ ఫోకస్డ్ కంపెనీ కమిటెడ్ టు కన్సిస్టెంట్లీ ఆఫర్ బెటర్ క్వాలిటీ ఇద్దాం బెటర్ క్వాలిటీ ఇస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ, దట్ మ్యాక్సిమైజ్ ద వాల్యూ టు ద కస్టమర్. అల్టిమేట్గా కస్టమర్ బెనిఫిట్ అయ్యే విధంగా వీఆర్ గివింగ్ ఇట్ బెటర్ క్వాలిటీలో ఎప్పటికప్పటికి ప్రొడక్ట్స్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే అల్టిమేట్గా కస్టమర్ గురించి మిషన్ స్టేట్మెంట్లో రాసారా? నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ. చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లో కూడా ఏం రాశారండి? టు ఎంపవర్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆన్ ద ప్లానెట్ టు అచీవ్ మోర్. సో అందరు అంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ మోర్ ఎనీవన్. అంటే ఎవరైనా కానీ ఏంటంటే అంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యూజ్ చేసి ఇంకా ఎక్కువగా అచీవ్ చేయగలరు. అంటే ఎవరి కోసం అండి? అంటే ఎవరండి? కస్టమర్సే కదా. కస్టమర్స్ ఎక్కువగా అచీవ్ చేయగలరు అంటున్నారు. అంటే కస్టమర్ తరపున నుంచి వీళ్ళు ఏంటండి మిషన్ స్టేట్మెంట్ రాశారు. అర్థమవుతుందా? సో చూడండి, అందరూ ఒకసారి గట్టిగా బ్రీతింగ్ తీసుకోండి. సో డోంట్ లూజ్ పేషెన్స్. ఓకేనా? కొంచెం టైం ఉందండి, యూ కెన్ గో. క్లియర్? సో ఆ ఎనర్జీ అనేది మెయింటైన్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ మైండ్లో పెట్టేసుకోండి. 30 మినిట్స్. రాదా? ఎనర్జీ రాదా మీకు అలాగా? ఇక 30 మినిట్సే కదా అంటే రాదా? అప్పుడే క్లాస్ అయిపోతుందని బాధపడతారా? కాదు కదా. సో దట్స్ వై ఐఎమ్ రిమైండింగ్ యూ, అంతే. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారా? మళ్ళీ రేపు ఉదయం లేచి మళ్ళీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ డేకి నెక్స్ట్ క్లాస్ ఏంటో చూసుకుంటారు, కానీ క్లాస్లోకి వచ్చి మర్చిపోతారు. మళ్ళీ క్లాస్కి వచ్చి క్లాస్ వింటారు, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఎగ్జామ్, మళ్ళీ అసలు బ్రేకే లేదు. ఎలా అండి ఇలాగా? హౌ దిస్ ఈస్ పాసిబుల్? వెళ్ళిన వెంటనే ప్రిపేర్ అయిపోతారు. ఇంకా తినడం ఏముండదా? లంచ్, డిన్నర్ చేస్తూ ప్రిపేర్ అయిపోతారు. ఎగ్జామ్ మార్క్స్ వచ్చాయా? నార్మల్గా అడుగుతున్నాను. వచ్చాయి కదా? ఓకే, నో ప్రాబ్లం. నార్మల్గా అడుగుతున్నాను. చూసుకున్నారా? చూసుకోలేదా? మార్క్స్ రాలేదా? అంటే నార్మల్గా అయితే వచ్చాయి కానీ బట్ ఇంకా మీకైతే ఇవ్వలేదు, అంతేనా? ఓకే, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా తెలియదు అయితే, అంతేనా? ఓకే, నో ప్రాబ్లం. మీకు తెలిసే ఉంటాయి కదా ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయో, వేరే కదా రాసింది. చూడండి, ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మిషన్ ఇంక్లూడ్స్ ఏ డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ద ఆర్గనైజేషన్ ప్రొవైడ్. అంటే మిషన్లో మనకి ఏం తెలుస్తుందండి అంటే ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. అర్థమవుతుందా? చూసాం మనం ఇప్పుడే. ఇప్పుడు చూడండి, భారత్ గ్యాస్ అంటే ఏం చెప్తున్నామండి? సెగ్మెంట్లో నెంబర్ 1 ఉండాలి, అండ్ కస్టమర్ సర్వీస్లో బెస్ట్ ఉండాలి, అండ్ సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే అల్టిమేట్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అవి. మైక్రోసాఫ్ట్ ఏం చెప్తున్నారండి? మైక్రోసాఫ్ట్ ఏం చెప్తున్నారు? ఎవరైనా సరే బై యూజింగ్ దిస్ యూ కెన్ అచీవ్ మోర్, ఇంకా ఎక్కువగా అచీవ్ చేయగలరు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి చెప్తున్నారా లేదా మిషన్ స్టేట్మెంట్లో? మీ మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే మీరు చేసేదే చెప్పాలి. మీరు సేమే చేస్తున్నాం, ఎస్ సార్ మేము సేమే చేస్తున్నాం, మీ మిషన్ స్టేట్మెంట్ అది. అర్థమవుతుందా? వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే చెప్తారు, దట్ ఈస్ మిషన్ స్టేట్మెంట్. మీరు ఏ కంపెనీ మిషన్ స్టేట్మెంట్ చూసినా కానీ మీకు అల్టిమేట్గా ఆ కంపెనీ ఏం చేస్తుందో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. అర్థమవుతుందా? అదే విజన్ స్టేట్మెంట్ అనుకోండి, కొంచెం కష్టం. ఇప్పుడు డాబర్ది విజన్ స్టేట్మెంట్ చూసామండి, ఏమనుంది? వీ క్రియేట్ ది హెల్త్ అండ్ వెల్నెస్ ఆఫ్ ది
కస్టమర్స్ చెప్పండి. దాన్ని ఆ లైన్ బేస్ చేసుకొని డాబర్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో చెప్పగలమా మనం? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసా మనకి? హెల్త్ అండ్ వెల్నెస్ అన్నారు, అంటే ఏంటి అసలు తెలియదు కదా మనకి కదా. ఏంటని హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే మెడికల్ అంటే లైక్ హాస్పిటలా? కాదు కదా, చెప్పలేం కదా కరెక్ట్గా. అదే మనం సర్వీసెస్ మిషన్ స్టేట్మెంట్ అనుకోండి, కరెక్ట్గా చెప్తారు. లైక్ కస్టమర్కి సేఫ్టీ ఇస్తున్నాం మేము, కస్టమర్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నాం, లేకపోతే కస్టమర్కి బెటర్ క్వాలిటీ ఇందులో ఇస్తున్నాం మేము, లైక్ మనం ఇచ్చే ప్రొడక్ట్స్లో బెటర్ క్వాలిటీ ఇస్తున్నాం. లేదా కస్టమర్కి ఏంటంటే అంటే వేర్ అల్టిమేట్లీ గివింగ్ ద లైక్ వాల్యూ క్రియేషన్, లైక్ మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఏంటంటే కస్టమర్ ఎక్కువగా బెనిఫిట్ అవుతున్నారు. అర్థమవుతుందా? అంటే కంపెనీ ఏం చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది ఇన్ మిషన్ స్టేట్మెంట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు, బట్ విజన్ స్టేట్మెంట్లో మనం ఐడెంటిఫై చేయడం కష్టం. అర్థమవుతుందా? ఆ డిఫరెన్స్ అర్థమవుతుందా విజన్కి మిషన్కి? క్లియర్? విజన్లో అల్టిమేట్గా ఫ్యూచర్లో అసలు ఏమవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం, అంటే ఫ్యూచర్లో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి కంపెనీది. అదే మిషన్లో ప్రజెంట్ అసలు ఏం చేస్తున్నారు మీరు, విజన్ అచీవ్ చేయడానికి మీరు ప్రజెంట్లో ఏం చేస్తున్నారు. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్ చూడండి. సో మిషన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయండి అంటే, సో వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్నాలజీ యూజ్డ్ టు ప్రొవైడ్ దీస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అలాగే టైప్స్ ఆఫ్ మార్కెట్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ మార్కెట్స్లో వీళ్ళు ఉంటున్నారు. లైక్ మనకి ఏంటంటే అంటే ఇప్పుడు ఆటోమొబైల్స్లో ఉంటున్నారా, లేకపోతే ఏంటంటే అంటే సాఫ్ట్వేర్లో ఉంటున్నారా, అది మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలం ఇన్ మిషన్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? కస్టమర్ నీడ్ ఆర్ రిక్వైర్మెంట్. సో మిషన్ స్టేట్మెంట్లో మనకి ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అసలు కస్టమర్ యొక్క అవసరాలు ఏంటో కూడా మనం మిషన్లో రాస్తాం. సో కస్టమర్ నీడ్స్ ఇవి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇవి. ఇప్పుడు గ్యాస్ యూస్ చేస్తున్నారు, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటండి? కస్టమర్ అంటే అఫ్కోర్స్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి? కస్టమర్ సర్వీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ మనం బుక్ చేసుకోవాలంటే ఇవాళ బుక్ చేసాం, నెక్స్ట్ 1 month తర్వాత వచ్చారు తీసుకొని, ఏం చేస్తారండి, ఏం చేసుకుంటారండి? నో యూస్ కదా. లేదా కాల్ చేసాం, వెంటనే లిఫ్ట్ చేశారు, లేకపోతే అందులో గ్యాస్ లీక్ అయిపోతుంది, కాల్ చేశారు, కాల్ చేస్తే నైట్కి వస్తారు, మార్నింగ్ వస్తా ఉన్నారు. కస్టమర్ సర్వీస్ ఉందా? లేదు కదా. బేసిక్ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లేదా? ఆ ప్రొడక్ట్స్ అనేది ఏంటంటే డేంజర్ ప్రొడక్ట్స్ మనం కొంత ఉన్నప్పుడు వాటి రిలేటెడ్ కస్టమర్ మనం కాల్ చేసిన వెంటనే ఏదైనా ఎమర్జెన్సీ యాక్టివిటీ ఉంటే వెంటనే పర్ఫామ్ చేయాలి. సో కాల్ చేసిన వెంటనే ఇలా ఉంది సార్ అంటే వెంటనే వాళ్ళు ఏదో ఒక టీంని పంపించాలి. అదవుతుందా? క్లియరా? ఇంకోటి ఏంటంటే అఫ్కోర్స్ సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. సో కొన్ని థింగ్స్ కస్టమర్స్ ఏదైతే కోరుకుంటున్నారో, ఇప్పుడు డాబర్ ఉందండి, డాబర్ని యూస్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే అంటే సో దాని ద్వారా మనకి ఏంటంటే అంటే లైక్ అఫ్కోర్స్ వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ చెప్తున్నారో ఇప్పుడు హనీ ఉంది, హనీ యూస్ చేస్తున్నాం, డాబర్ హనీ యూస్ చేస్తున్నారు. ఆ హనీ యూస్ చేయడం వల్ల అఫ్కోర్స్ దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, హనీ యూస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవన్నీ దాని నుంచి రావాలి. అది యూస్ చేస్తే ఆపోజిట్ జరుగుతుంది, ఉన్నైపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఏమైనా ఉందా? ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయడం వల్ల యూజ్ ఏమైనా ఉందా? లేదు కదా. సో అంటే మనం ఏదైతే అనుకున్నామో దట్ నీడ్స్ బి రిఫ్లెక్టెడ్. అర్థమవుతుందా? కస్టమర్ నీడ్స్ ఏంటి? కస్టమర్ నీడ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే నిర్మా కావచ్చు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఎందుకు యూస్ చేస్తామండి? మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని ఇంకా స్పీడ్ చేయడానికి. కరెక్టా కదా? ఇంకొంచెం ఎక్కువగా చేయగలుగుతాం లేదా? అచీవింగ్ మోర్ అంటే తక్కువ టైంలో ఇంకా ఎక్కువ డేటా అనేది మనం స్టోర్ చేసుకోగలుగుతాం, లైక్ వీఆర్ మేకింగ్ చేయగలుగుతున్నాం లేదా? ఈజీగా ఫార్ములాస్ యూస్ చేసి చాలా టోటల్ డేటాని ఈజీగా సమరైజ్ చేయగలుగుతున్నాం లేదా? కస్టమర్ నీడ్స్ సాటిస్ఫై చేయగలగాలి. మిషన్ స్టేట్మెంట్లో కస్టమర్ నీడ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అదవుతుందా? కస్టమర్ నీడ్ మైక్రోసాఫ్ట్ ఊరికనే మనం ఎందుకు యూస్ చేస్తామండి? యూస్ చేయాలని యూస్ చేస్తామా? కాదు కదా. దానివల్ల మనకి ఏంటంటే డే టు డే వర్క్ లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. కరెక్టా? కస్టమర్ నీడ్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. సింపుల్. నెక్స్ట్ డిస్టింక్టివ్ కాంపిటెన్సీస్. సో మనకి ఏంటంటే మనం వేరే కంపెనీస్తో పోల్చుకుంటే కొంత డిఫరెంట్గా మన ప్రొడక్ట్స్ ఉండాలి. అది కూడా దట్ విల్ ఆల్సో బి ఇంక్లూడెడ్ ఇన్ ద మిషన్ స్టేట్మెంట్. అది కూడా మనకి ఏంటంటే మిషన్ స్టేట్మెంట్లో ఇంక్లూడ్ అవుతుంది. అదవుతుందా? సింపుల్. ఒకసారి చూసుకోండి ఇంతవరకు. మిషన్ ఇంక్లూడ్స్ పాయింట్స్ ఏవైతున్నా ఆ పాయింట్స్ అన్ని ఒకసారి చూసుకోండి.
డిస్టింక్టివ్ కాంపిటెన్సీస్ డిఫరెంట్గా ఉండాలి. మనం వేరే ప్రోడక్ట్తో పోల్చుకున్నప్పుడు మన ప్రోడక్ట్ డిఫరెంట్గా ఉండాలి. కరెక్టా? రాయల్ ఎన్ఫీల్డ్, ఎవరికైనా డ్రీమ్ బైక్ ఉందా? రాయల్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరికైనా లైక్ డ్రీమ్ బైక్లా ఉందా అని అడుగుతున్నాను. నార్మల్ అంటే ఎవరికి లేదా లైక్ తీసుకోవాలి యూస్ చేయాలి అలా? ఏంటండి? జావానా? ఓకే. ఇంకా మీ బైక్ మీరు కూడా చెప్పండి. మీకు నచ్చిన బైక్ ఏంటో. అని చెప్పేశారు కదా, చెప్పండి మీకు నచ్చిన బైక్ ఏంటండి? నింజా. మీకండి ఏంటండి? R15. మీకండి? ఏమీ లేదా? సూపర్. డైరెక్ట్ కారా? మీకండి? ఎఫ్జెడా? ఓకే. మీకండి? ఏమీ లేదా? ఓకే. నార్మల్గా ఏంటండి అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉందా? ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ డిస్టింక్షన్, మనం వేరే బైక్స్తో పోల్చుకుంటే దానికంటూ సమ్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. కరెక్టా కదా? అర్థమవుతుందా? అంటే మనం ఒక ప్రోడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వేరే వాళ్ళకంటే మనం డిఫరెంట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? చూడండి, మీకు ఏంటండి అంటే యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఏ కంట్రీదండి? లైక్ ఏ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి? ఇండియా. ఏంటండి? ఇంగ్లాండ్. ఏంటండి? ఇండియాలోనే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. యాక్చువల్గా ఏంటండి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ కంపెనీ కాదు. యాక్చువల్గా ఇంగ్లాండ్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది అది. సో మనకేంటంటే ఎన్ఫీల్డ్ అని ఒకప్పుడు బైసైకిల్స్ బైసైకిల్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ తర్వాత దే స్టార్టెడ్ మేకింగ్ ద బైక్స్ కూడా స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి అంత డిమాండ్ లేదు. బట్ కాకపోతే వరల్డ్ వార్ టూ జరిగింది కదా. వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు ఏంటంటే అంటే అక్కడ ఎవరైతే మనకి లైక్ అక్కడ వార్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏంటంటే అంటే దే యూజ్డ్ దీస్ బైక్స్, ఈ ఎన్ఫీల్డ్ బైక్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఒకసారి వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికి కూడా డిమాండ్ పెరిగిపోయింది. లైక్ ఈ ఎన్ఫీల్డ్ బైక్స్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. బికాస్ వరల్డ్ వార్లో యూజ్ చేశారంటే అందరికి కూడా డిమాండ్ పెరిగిపోయి సో సేల్స్ అనేది బాగా ఎక్కువగా అయ్యాయి. ఆ తర్వాత ఏంటంటే అంటే మనకి ఏంటంటే అంటే సో దే ఎక్స్పాండెడ్ టు ద ఇండియాలో కూడా ఎక్స్పాన్షన్ తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా మనకి తీసుకొచ్చి లైక్ ఎక్కడండి అంటే చెన్నై దగ్గరలో ఒక ప్లేస్లో దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఏంటంటే 1990s టైం నుంచి దే ఆర్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అన్ని కంట్రీస్కి పంపిస్తున్నారు. ఇండియాలో కూడా యూస్ చేస్తున్నారు. బట్ ఇండియాలో కూడా చాలా తక్కువగానే సేల్ అయితే జరుగుతూ ఉండేది. యాక్చువల్గా అసలు రాయల్ ఎన్ఫీల్డ్ ఒక టైంకి ఏంటంటే క్లోజ్ అయిపోవాల్సింది కంపెనీ, క్లోజ్ అయిపోవాల్సింది కంపెనీని మళ్ళీ దాన్ని ఏంటంటే అంటే జాగ్రత్తగా స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేసి నౌ దే ఆర్ మేకింగ్ ఇన్ ద బెస్ట్ బైక్ కింద ప్రొడ్యూస్ చేయగలిగారు. ఆల్మోస్ట్ కంపెనీ కంప్లీట్ అయిపోయింది, ఇక క్లోజ్ చేయాలి. బట్ ఆ టైంకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ చేయగలిగారు. సో ఎలా జరిగిందండి అంటే సో ఆటోమేటిక్గా ఇంగ్లాండ్లో ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో అతను ఏంటంటే హీ వాస్ డైడ్, అతను ఎక్స్పైర్ అయిపోవడం వల్ల అక్కడ టోటల్ అవుట్లెట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. సో దట్స్ వై మనకి ఇండియాలో ఏదైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెన్నైలో ఉందో ఇక్కడ నుంచి అన్ని కంట్రీస్ కూడా డెలివరీస్ అనేది వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఇలా డెలివరీస్ వెళ్ళడం స్టార్ట్ అయింది. కానీ బట్ కాకపోతే వీటికి కూడా ఏంటంటే దెర్ ఈస్ నో మచ్ డిమాండ్. అప్పటికి ఏంటంటే ఎక్కువ డిమాండ్ లేదు. ఎందుకంటే అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో ఒకప్పుడు లుక్ డిజైన్ అంతా బాగుండేది, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. బట్ కాకపోతే ఇంజన్లో క్వాలిటీస్ లేవు. వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ ఇంజన్లో క్వాలిటీ వచ్చేది కాదు. సౌండ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, బట్ ఇంజన్లో క్వాలిటీస్ లేవు. సో అలా అఫ్కోర్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేయకముందుగానే కంపెనీ వాజ్ ఏబుల్ టు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అప్పటికే వాళ్ళ అంటే ఒకతను ఉండేవాళ్ళు, అతని సన్ను మళ్ళీ కంపెనీని టేక్ ఓవర్ చేసేసుకొని అతని దగ్గర ఆల్రెడీ అప్పటికే ఒక 15 కంపెనీస్ ఉన్నాయి. ఆ 15 కంపెనీస్ అన్ని క్లోజ్ చేసేసి అందులో నుంచి వచ్చిన డబ్బులంతా తీసుకొని రాయల్ ఎన్ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసి టోటల్ అసలు కస్టమర్స్ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి? స్ట్రెంగ్స్ ఏంటండి? డిజైన్, కంపెనీ ప్రోడక్ట్ యొక్క డిజైన్ కావచ్చు, లేకపోతే మార్కెట్లో ఉన్న డిమాండ్ కావచ్చు, లేకపోతే బైక్ యొక్క సౌండ్ కావచ్చు, ఇవన్నీ స్ట్రెంగ్సే కంపెనీవి. వీక్నెసెస్ ఏంటంటే అంటే డిజైన్, ఇంజన్ అనేది ప్రాపర్గా లేదు ఆ యొక్క బైక్స్కి, అందువల్లే కస్టమర్స్ ఎక్కువగా పర్చేస్ చేయట్లేదు. అర్థమవుతుందా?
ఇంజన్ ప్రాపర్గా లేదని కస్టమర్స్ ఎక్కువగా పర్చేస్ చేయట్లేదు, రిపేర్స్ వస్తున్నాయి, ఊరికి రిపేర్స్. సో తీసుకెళ్తున్నారు, కొంచెం సౌండ్ వచ్చిన వెంటనే ఇంజన్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో వాడికి ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో అతను ఏంటంటే అవన్నీ ఫైండ్ అవుట్ చేసి, సో అతని వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్లో అవన్నీ మళ్ళీ అవన్నీ ఏంటంటే మళ్ళీ ఇంజన్స్ అవన్నీ కూడా ఏంటంటే ఈ స్టార్టెడ్ బిల్డింగ్ మళ్ళీ అవన్నీ చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో అలా చేంజెస్ తీసుకొచ్చి ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో కూడా మనకి ఏంటంటే బుల్లెట్ బైక్స్ అనేది యూస్ చేయడం జరిగింది. ఐ థింక్ ఎంత ఒక 20-30,000 బైక్స్ అనేది ఒక టైంలో ఇచ్చేసారు సో యూసెస్ కోసం. సో అలా పబ్లిక్ ఇమేజ్ అనేది బిల్డప్ చేసుకుంటూ స్టార్టెడ్ ద గ్రోయింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ అనేది రిలీజ్ చేశారు. సో దాంతో నార్మల్గా 20-30,000 సేల్ అయ్యేది యాన్యువల్లీ. అలాంటిది ఒక్కసారిగా ఏంటంటే 6 lakhs 7 lakhs సేల్ చేయగలిగారు. అర్థవుతుందా? సో అలా 1 by 1 డెవలప్మెంట్ తీసుకొస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్లో దే ఆర్ మేకింగ్ ద గుడ్ నెంబర్. ఇప్పుడు ఏంటంటే గుడ్ నెంబర్లో సేల్ చేయగలుగుతున్నారు. అర్థవుతుందా? సో చూడండి, ఇప్పుడు ఫార్ములేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ మిషన్. ఆర్గనైజేషన్ కెనాట్ డిక్లేర్ ద మిషన్ జస్ట్ ఆన్ సమ్ గ్రేట్ whim and fancy. It should be based on organization's existing capabilities and achievable milestones. Here are some guidelines for formulation of mission statement. అంటే ఒక మిషన్ స్టేట్మెంట్ మీరు ఫార్ములేట్ చేస్తున్నారు, ఒక మిషన్ రాస్తున్నారంటే ఏదో ఫ్యాన్సీగా మంచి వాటి ఏదైతే వస్తుందో అది రాసేద్దాం, మీ మైండ్లో ఏది అనిపిస్తుంది అది రాసేద్దాం. అర్థమవుందా? ఏది చూస్తే బాగా అనిపిస్తుంది అది రాసేద్దాం. వెళ్తుంటే రోడ్డు మీద ఒకటి వాటి కనిపించింది, అది బాగుందని రాస్తారు. అలా రాయకూడదు. మీకు ఏది నచ్చింది అది రాయకూడదు. మీ క్యాపబిలిటీస్ ఏంటి, కంపెనీ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, కంపెనీ ఏం అచీవ్ చేయగలరు, దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ స్టేట్మెంట్ ఉండాలి. కరెక్టా? మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి ఎస్ఆర్ నగర్లో, ఏం చేస్తున్నావు అంటే పైథాన్ అన్నారు అంటే అది చూసి చెప్పేస్తారు. అవుతుంది అలాగా అంటే మీరు ఏది కనిపిస్తుంది చెప్పేస్తారా? కాదు కదా, చెప్పరు కదా అలాగా. సిఏ చదువుతున్నాను సిఎం చదువుతున్నాను అంటారు. కరెక్టా కదా? సేమ్ ఒక బిజినెస్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేయగలరు, దట్ నీడ్స్ టు బి ఇన్ ద మిషన్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? సో సమ్ గైడ్లైన్స్ మనకి ఏంటంటే మిషన్ స్టేట్మెంట్ ఫార్ములేట్ చేయడానికి మనకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ క్యాపబిలిటీస్. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ క్యాపబిలిటీస్, హూ వీ ఆర్ అండ్ వాట్ వీ డూ. అంటే వీళ్ళు ఏదైతే మిషన్ స్టేట్మెంట్ రాద్దాం అనుకుంటున్నారో ఆ మిషన్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మనం ఏంటంటే అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ క్యాపబిలిటీస్ అంటే బిజినెస్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని మిషన్ స్టేట్మెంట్ రాయాలి. అర్థమవుతుందా? రాయల్ ఎన్ఫీల్డ్ కూడా చూద్దామా మిషన్ స్టేట్మెంట్. సో యూ కెన్ లింక్ our mission is to get more and more people to discover the joy of riding and follow their pursuit of exploration. More and more people to discover the joy of riding. అంటే వాళ్ళు ఏదైతే బైక్స్ అనేది యూస్ చేస్తున్నారో ఆ బైక్స్ యూస్ చేసి ఎక్కువ మంది చాలా మంది పీపుల్స్ ఏంటంటే దే నీడ్ టు ఫీల్ ద జాయ్. వాళ్ళు ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. అంటే హూ వీఆర్ అండ్ వాట్ వీ డూ దాన్ని బేస్ చేసుకుని కదా వాళ్ళు ఇలా రైడ్ చేయండి అని చెప్తున్నారు. జాయ్ ఆఫ్ రైడ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి, బైక్స్ కదా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో దట్స్ వై వాళ్ళు మిషన్ స్టేట్మెంట్ కూడా ఎలా ఇచ్చారు, జాయ్ ఆఫ్ రైడ్ అనేది క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు చేసే దాన్ని బేస్ చేసుకునే మిషన్ స్టేట్మెంట్ ఉంది. అలాగే ఇట్ షుడ్ ఫాలో ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ప్రిన్సిపల్స్. అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మిషన్ స్టేట్మెంట్ ఉండాలి. అంటే మీరు అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ప్రాక్టీసింగ్ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. స్టార్ట్ చేయాలంటే యూ నీడ్ టు డూ ద సిఎంఏ ఆర్ సిఏ, లేదా ఒక బెస్ట్ ఎంఎన్సీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక లైక్ మేనేజర్ రోల్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీకి తగ్గట్టుగా యు ఆర్ వర్కింగ్ హియర్ నౌ. కరెక్టా కదా? మిషన్ స్టేట్మెంట్స్ కూడా అలాగే ఉండాలి. మీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి మీ మిషన్ స్టేట్మెంట్స్ ఉండాలి. ప్రాఫిట్ మేకింగ్ షుడ్ నాట్ బి ద ఓన్లీ మిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఓన్లీ ప్రాఫిట్ అచీవ్ చేయాలి అదే గోల్గా అదే మిషన్ అదే ఉంటుందా? ఇప్పుడు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ ఆబ్జెక్ట్ మీ మిషన్ ఏంటి అని అడిగితే అంటే మీ అల్టిమేట్ ఏం ఏంటి ఏంటంటే సిఎంఏ క్వాలిఫై అవ్వడం, సిఏ క్వాలిఫై అవ్వడం అయిపోయింది. క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇక అంతేనా అయిపోద్దా? అదేనా మీ ఏం? అది కాదు కదా. దట్ ఈస్ అది అచీవ్ చేస్తారు, బట్ అది ఎందుకంటే మీరు సిఎంఏ ఎందుకు రాస్తున్నారు అల్టిమేట్గా జాబ్ కోసం. జాబ్ ఎందుకు? అఫ్ కోర్స్
మీరు ఏదో చెప్తారండి. ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి, సో ఫైనాన్షియల్గా ఎంజాయ్ చేయడానికి. కరెక్టేనా? సో అల్టిమేట్గా ఏంటండి, మనం ఏదైతే చేస్తున్నామో చూడండి, నాట్ ఓన్లీ ప్రాఫిట్ కోసమే ఉండకూడదు. మీరు ఏదైతే ఇప్పుడు మిషన్ ఏదైతే తీసుకున్నామో అఫ్కోర్స్ ప్రాఫిట్ గెయిన్ చేయాలి. బట్ నాట్ ఓన్లీ ప్రాఫిట్ ఒకటే కాదు, అల్టిమేట్ ఇంకా అదర్ థింగ్స్ కూడా చాలా ఉంటాయి. అదవుతుందా? ఒక కంపెనీలో కూడా మనం ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ ఒకటి తీసుకోకూడదు. నెక్స్ట్, ఇట్ షుడ్ బి లాజికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బిజినెస్ ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్. ఇట్ షుడ్ బి లాజికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్. అంటే ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ మనం ఏం చేయగలం. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ ఏంటంటే అంటే దే కెన్ ప్రొడ్యూస్ లైక్ వాళ్ళు యూస్ చేసే మెటల్స్ కావచ్చు. సో ఒక స్టాండర్డైజ్డ్ బైక్ అనేది ఎట్ బెస్ట్ లుక్లో ప్రొడ్యూస్ చేయగలరు. అండ్ వాళ్ళు బెస్ట్ ఒక సౌండ్ ఏదో ప్రొడ్యూస్ చేస్తారు, ఆ సౌండ్ అనేది ఇవ్వగలరు బైక్కి. వాళ్ళ క్యాపబిలిటీస్ అవి. అర్థమవుతుందా? దాన్ని బేస్ చేసుకొని ఓకే ఇలా మీరు మాకు ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఈ క్యాపబిలిటీస్తో మీరు బైక్ కనుక రైడ్ చేశారంటే యూ విల్ ఫీల్ జాయ్. లింక్ అవుతుందా మిషన్ స్టేట్మెంట్కి? అర్థమవుతుందా? నెక్స్ట్, ఇట్ షుడ్ బి లాజికల్ ఎక్స్టెన్షన్. ఇట్ షుడ్ క్లియర్లీ అండ్ ప్రిసైజ్లీ ప్రజెంట్ ద ఫ్యూచర్ ఓరియంటేషన్ ఆఫ్ ద బిజినెస్. అఫ్ కోర్స్ ఎనీథింగ్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఎవ్రీథింగ్ ఫ్యూచర్ ఓరియంటేషన్ ఆఫ్ ద బిజినెస్. ఫ్యూచర్ని కూడా మనం ప్రజెంట్ చేయగలగాలి. లైక్ మనం ఏదైతే అంటే అల్టిమేట్గా ఫ్యూచర్లో గ్రో అవ్వాలి కదండి. సో దట్స్ వై ఫ్యూచర్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయాలి. ఇట్ షుడ్ ఇంక్లూడ్ అచీవబుల్ మిషన్స్. అంటే మీరు ఏదైతే ఇస్తున్నారో అది అచీవ్ చేయగలగాలి. అర్థమవుతుందా? ఒకసారి ఐ థింక్ మీకు అంటే అచీవబుల్ మిషన్స్ ఉండాలి. మీరు ఏదైనా మిషన్ స్టేట్మెంట్ ఇస్తే అది అచీవ్ చేయగలగాలి. ఒకసారి మీకు ఇది తెలుసా, రెడ్ బుల్ తెలుసా? రెడ్ బుల్ అంటే ఏంటండి? ఎనర్జీ డ్రింక్. కన్జ్యూమ్ చేశారా? ఏంటండి మీరు అబద్ధం చెప్తారండి. నార్మల్ థింగే కదా అది, ఎనర్జీ డ్రింక్. నార్మల్గా రెడ్ బుల్ ఉంది కదా. ఇప్పుడు రెడ్ బుల్ ఏంటండి, వాళ్ళు ఒకసారి మనకి అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇచ్చారండి అంటే ఇట్ గివ్స్ యూ వింగ్స్. కరెక్టా? ఒకతను ఏంటి, నాకు వింగ్స్ రాలేదని వెళ్ళి కేసు ఫైల్ చేశారు. నేను ఎగరలేకపోతున్నాను తాగిన తర్వాత అన్నారు. కరెక్టే కదా? చెప్పారు వాళ్ళు, చెప్పింది మరి చేయించాలి కదా. అతను నిజంగానే ఎగరలేదు, సో కేసు ఫైల్ చేశారు. అదవుతుందా? అఫ్కోర్స్ హీ ఓన్, గెలిచారు కూడా. లైక్ అతను ఏంటంటే అతనికి ఎంతైతే లైక్ ఆ అడ్వర్టైజ్మెంట్ అంతా తీసేసి చాలా పెనాల్టీస్ పే చేసేవాళ్ళు. అర్థమవుతుందా? బట్ చూడండి, మనం ఏదైనా మిషన్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ మనం అచీవ్ చేయగలగాలి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎక్కితే మీకు స్వర్గంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. అతను ఎక్కారు, స్వర్గంకి వెళ్ళలేదని అడుగుతున్నారు. అవుతుందా? కాదు కదా. సో దట్స్ వే అంటే మీకు ఏంటంటే మీరు అచీవ్ చేయగలగాలి. లైక్ ఎంత జాయ్ అంటే ఓకే, అఫ్కోర్స్ బైక్లో ఎక్కితే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుందా లేదా, అది అచీవ్ చేయగలరు. అర్థమవుతుందా? అంతేగాని మీరు మిషన్ స్టేట్మెంట్స్ మీకు స్పెసిఫిక్గా ఏంటంటే అచీవ్ చేయలేనివి మీరు రాయకూడదు. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద అచీవబుల్గా ఉండాలి. నెక్స్ట్, it should be stated in a form that it becomes the motivating force to every member of an organization. సో మీరు ఎలా ఇవ్వాలంటే ఆ మిషన్ స్టేట్మెంట్ చూసిన వెంటనే మీ ఆర్గనైజేషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మోటివేషన్ రావాలి. అంతేగాని చూసిన వెంటనే ఏంటి ఇటు ఇలా రాస్తారు, ఏంటి ఇక్కడైనా మనం పని చేస్తుందా అనిపిస్తుంది వాళ్ళకి. అర్థమవుతుందా? ఆ మిషన్ స్టేట్మెంట్ చూసి ఏంటి ఇది ఇలా రాశారు, ఇక్కడైనా మనం పని చేస్తుందా అనుకుంటున్నారు. అలా ఉండకూడదు. ఒక మిషన్ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఎస్ మనం ఇలాంటి ఇంత మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం, సో వీళ్ళు పబ్లిక్ ఎంత సర్వీస్ చేస్తున్నారు, సో ఇంత మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ గుడ్ అని ఒక ఇన్స్పిరేషన్ రావాలి ఎంప్లాయీస్కి. అర్థమవుతుందా? నెక్స్ట్, మిషన్ స్టేట్మెంట్ వన్స్ ఫార్మ్డ్ షాల్ బి కమ్యూనికేటెడ్ టు ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మీరు ఒకసారి ఫామ్ చేశారు మన మిషన్ ఇదని ఫామ్ చేస్తే అందరికీ కూడా కమ్యూనికేట్ చేయాలి. మీ రిలేటివ్స్ అందరికీ చెప్పారా CA రాస్తున్నానని? ఫంక్షన్కి వెళ్తే అడగరా మిమ్మల్ని, ఎక్కడ ఏం రాస్తున్నావు, అయిపోలేదా, ఏమైంది అడుగుతూ ఉంటారు లేదా, అడగరా? వాళ్ళకి ఎలా అండి, కమ్యూనికేషన్ ఆటోమేటిక్ పాస్ అయిపోతుంది. అంటే మీరు ఏదైతే తీసుకుందాం అనుకున్నారో అది ఆటోమేటిక్గా ఇట్ విల్ పాస్ టు యువర్ రిలేటివ్స్. ఫస్ట్ వాళ్ళకే పాస్ అవుతుంది, ఆ తర్వాత మీకు ఇన్స్టిట్యూట్కి తెలుస్తుందేమో, కానీ ఫస్ట్ అయితే వాళ్ళకి తెలిసిపోతుంది. అంతే కదా? రిజల్ట్ వచ్చినా కూడా అంతేనా? మామూలు టైంలో కాల్చారు, రిజల్ట్ తర్వాత మాత్రం అది వచ్చాయంట కదా ఏంటి అంటారు. కరెక్టా కదా? సో మనం ఏదైతే మిషన్ స్టేట్మెంట్ తీసుకున్నామో అది కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయాలి అందరికీ కూడా. క్లియర్? సో ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టమర్స్ అండ్ సొసైటీ. సో అల్టిమేట్గా ఏంటంటే అంటే మనం ఏదైతే మిషన్ స్టేట్మెంట్ ఇస్తున్నామో అది కస్టమర్స్ని అలాగే సొసైటీ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి అందులో. మీ ఓన్ ఇంట్రెస్ట్ రాసుకుంటున్నారు. సో నేను ఒక 100 lakhs అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను, సో 2 yearsలో మా కంపెనీ 100 lakhs అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు. మిషన్ స్టేట్మెంట్ అది చూసి మీరు ఏమనుకుంటారండి, అచీవ్ చేసుకో నేను కొన్నా అంటారు. కరెక్టా కదా? చేస్తారు లేదా? మీకేముంది బెనిఫిట్ అక్కడ?
అర్థమవుతుందా? సో దట్స్ వై మనకి ఏంటండి అంటే కస్టమర్స్కి కూడా కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చారా కస్టమర్ ఇంట్రెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్లో? మీకు జాయ్ ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది మీరు ఈ బైక్ రైడ్ చేస్తే. అచ్చా నిజంగా అనిపించి మనం యూజ్ చేస్తాం. అతని ఇంట్రెస్ట్లో రాసుకుంటే మనం ఎందుకు ఫస్ట్ చదువుతాం? అసలు చదవం కదా. దట్స్ వై సో కస్టమర్ అండ్ అలాగే సొసైటీ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ నీడెడ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద మిషన్ స్టేట్మెంట్. మిషన్ స్టేట్మెంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వాలి. అదవుతుందా? సో డిస్టింక్షన్ అండి డిస్కస్ చేద్దామా నెక్స్ట్ క్లాసా? ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా అసలు. ఆ ఆప్షన్ ఇస్తే ఇంకా వేరే ఆప్షన్ లేదు. కరెక్ట్. ఓకేనండి. సో టోటల్గా మనం ఇవాళ డిస్కస్ చేసింది విజన్ స్టేట్మెంట్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత విజన్ రిలేటెడ్గా టాపిక్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వి స్టార్టెడ్ విత్ ద మిషన్. మిషన్ అంటే ఏంటి, మిషన్లో ఎలాంటి థింగ్స్ యాడ్ చేయాలి, ఎలాంటివి ఇంక్లూడ్ చేయాలి అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ విత్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విజన్ అండ్ విజన్ స్టార్ట్ చేద్దాం. అండ్ విత్ దట్ దిస్ కాన్సెప్ట్ విల్ బి కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. ఓకేనా? సో మ్యాక్సిమం కాన్సెప్ట్ అనేది ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకేనండి, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యాపీ సండే, ఎంజాయ్ చేయండి.